Hello guys, I am Dattu Maitre, having 11 years of teaching experience. Chala buddies, మీరు ఇండియన్ హిస్టరీ ఎంటైర్గా 150 మార్క్స్ క్వశ్చన్స్తో మన మార్క్ టెస్ట్ అయినటువంటిది రాశారు అవునా. మరి ఆ మార్క్ టెస్ట్లో హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి. మరి ఈ స్టాండర్డ్ క్వశ్చన్స్ అయినటువంటి మనం చూసుకుందాం, ఓకేనా. చలో బడీస్, ఇక్కడ వచ్చేసి చూసుకుందాం మనం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఆర్యన్ సివిలైజేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ పేపర్లో కవర్ చేయడం జరిగింది కదా. విల్ డిస్కస్ ఫస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, చలో. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ వాజ్ ప్రైమర్లీ ఏ రూరల్ సివిలైజేషన్. సెకండ్ వచ్చేసి ద పీపుల్ న్యూ దాట్ use of iron. Third one, Lothal was an important port city. Fourth one, script has been deciphered as Dravidian. ఓకే, లెట్ ఇట్ బి. సరే, ఇప్పుడు చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కోర్స్ మీ అందరికీ తెలిసింది ఏంది, మెచ్యూర్ సివిలైజేషన్ వచ్చేసి 2500 BC టు 1750 అని సర్ జాన్ మార్షల్ అయినటువంటి వారు చెప్తారు అవునా. సరే, దీన్ని పక్కకు పెట్టేయండి, కీప్ ఇట్ అ సైడ్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏమేమి ఉన్నాయి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగానే మీకు ఒక బ్రెయిన్లో వస్తుంది ఏంటి, అది అర్బనైజ్డ్ సివిలైజేషన్. బికాస్ ఆర్యన్ సివిలైజేషన్ అనేది రూరల్ సివిలైజేషన్, ఐవీసీ అనేది అర్బన్ సివిలైజేషన్. సింధులోయ నాగరికత అనేది ఎప్పుడు కూడా మనకు నగర నాగరికతగా చెప్పడం అనేది జరుగుతుంది, అర్బనైజ్డ్ సివిలైజేషన్. అంతెందుకు, మన ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ అర్బనైజేషన్ అని చెప్పి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. సెకండ్ అర్బనైజేషన్ అని దేని అంటాము అని అంటే మౌర్యన్ టైం పీరియడ్ని సెకండ్ అర్బనైజేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఒకటో స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ న్యూ ద యూజ్ ఆఫ్ ఐరన్. ఇక్కడ చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు ఐరన్ యూసేజ్ ఉందా, కాపర్ యూసేజ్ ఉందా? కాపర్ యూసేజ్ అనేది మనకు కనబడుతుంది. ఆర్ యూ పీపుల్ గెటింగ్ మీ? కాపర్ యూసేజ్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాదర్ దాన్ ఐరన్. అండ్ మోర్ ఓవర్ దే యాడెడ్ ద ఐరన్ విత్ ద టిన్. ఐరన్ని టిన్తో కలుపుతారు. ఐరన్ని టిన్తో కలిపినప్పుడు వచ్చేటువంటిది ఏంటి అని అంటే బ్రాంజ్. సో we call Indus Valley civilization as a Bronze Age civilization. అంటే కంచు నాగరికత అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. అలాంటప్పుడు దే డిడ్ నాట్ నో ఐడియా అబౌట్ ఆర్ దే డిడ్ నాట్ నో హౌ టు యూజ్ ఐరన్. అఫ్ కోర్స్ ఐరన్ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్కావేటెడ్. మరి అలాంటప్పుడు సెకండ్ వన్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, లోథాల్ వాజ్ అన్ పోర్ట్ సిటీ. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో రెండు పోర్ట్ సిటీలు అయినటువంటివి ఉంటాయి. ఒకటేమో లోథాల్ అయినటువంటిది విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ ద గుజరాత్ రీజియన్. ఓకే, డన్. నెక్స్ట్ వన్ వచ్చేసి సుత్కా జందోర్ విచ్ ఈజ్ అ బార్డర్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇరాన్. పాకిస్తాన్కి ఇరాన్కి మధ్యలో ఉండేటువంటిది ఒక సుత్కా జందోర్ అనేది ఒక సిటీ, అదొక పోర్ట్ సిటీ. ఓకేనా. మోస్ట్లీ మీకు లోథాల్ పైన క్వశ్చన్ అడుగుతాడు కానీ సుత్కా జందోర్ పైన అడగడు. ఎందుకనంటే చాలా బుక్స్లో సుత్కా జందోర్ అనే కాన్సెప్ట్ అదొక పోర్ట్ సిటీ అని కూడా అనడం లేదనమాట. ఓకే, వాడెవర్ లెట్ ఇట్ బి. ఇది లోథాల్ ఇప్పుడు పోర్ట్ సిటీ అనేది రైటా రాంగా? లోథాల్ అయినటువంటిది పోర్ట్ సిటీ అనేది రైటా రాంగా? ఎస్, రైట్. దట్స్ ఇట్. ద థర్డ్ వన్ ఈజ్ రైట్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. స్క్రిప్ట్ హ్యాస్ బిన్ డెసిఫర్డ్. సి బడీస్, డెసిఫర్డ్ అని అంటే ఆ లిపి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. యు ఆర్ రైటింగ్ ఇన్ తెలుగు ఆర్ ఎల్స్ ఇంగ్లీష్. ఇప్పుడు మీరు రాస్తున్నారు, మీరు చాటింగ్లు అయితే చేస్తూ ఉంటారు అవునా. ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఈ లెవెల్లో రాస్తూ ఉన్నప్పుడు విచ్ స్క్రిప్ట్ ఈజ్ దిస్ అండ్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ దిస్? స్క్రిప్ట్ ఏది? ఇంగ్లీష్ అనేది దీంట్లో స్క్రిప్ట్. ఏ లాంగ్వేజ్? తెలుగు అనేది లాంగ్వేజ్. ఏం చేస్తున్నావు అని అన్నప్పుడు ఆర్ యూ ఏబుల్ టు రీడ్ ఆర్ నాట్? మీరు చదవగలుగుతున్నారా లేదా? ఈజ్ ద డెసిఫర్డ్ ఆర్ నాట్? ఎస్, దిస్ ఈజ్ ద డెసిఫర్డ్. డెసిఫర్డ్ అంటే చదవగలగడం ఆర్ ఎల్స్ దాన్ని అర్థం చేసుకోవడం. అరే మిత్రమా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో స్క్రిప్ట్ అనేది డెసిఫర్ చేయగలిగినామా? నో, ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ వాజ్ నాట్ డెసిఫర్డ్. ఆర్ వి ఏబుల్ టు రీడ్? నో, అది మొత్తం పిక్టోరియల్ స్క్రిప్ట్ ఉంది. దాన్ని మనం బాస్టోఫిడన్ స్క్రిప్ట్ అని కూడా అంటాం. అంటే
ఒక లైన్ ఏమో ఎలా ఉంటుంది, రైట్ టు లెఫ్ట్ ఇలా స్నేక్ షేప్లో, అండ్ ఇంకో లైన్ అయినటువంటిది లెఫ్ట్ టు రైట్ అయినటువంటిది ఆల్టర్నేటివ్ లైన్స్ ఆర్ సిమిలర్. దీన్నే మనం బాస్టోఫెడన్ స్క్రిప్ట్ అంటారు, విచ్ ఇస్ నాట్ డెసిఫర్డ్ టిల్ నౌ. ఇప్పటికీ కూడా అది డెసిఫర్ చేయబడలేదు. మరి అలాంటప్పుడు ఓన్లీ ద థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా మిత్రమా? చలో విల్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కూల్ బడీస్. యా, తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది నేను బైలింగ్వల్లో చెప్తా, డోంట్ వరీ. ఓకే, యా ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్లోనే అది ప్రధానంగా గ్రామీణ నాగరికత, రాంగ్. ఈ ప్రజలకు ఇనుము వాడకం తెలియదు, రాంగ్. లోతాల్ ఒక ముఖ్యమైనటువంటి ఓడరేవు నగరం, రైట్. దీని లిపి ద్రవిడ భాషకు వికటించబడింది. ఏం వికటించిందో నాకు కూడా తెలియదు, బట్ లెట్ ఇట్ బి. ఇది కూడా రాంగ్. ఇది భాష అనేది మనం చదవగలుగుతున్నామా లేదా అనే దానిపైన క్వశ్చన్ అడిగాడు కదా, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓన్లీ ద థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. చలో లెట్ ఇట్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యా, ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎర్లీ వేదిక్ పీరియడ్. మరి ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ అని అంటే వాట్ వాజ్ ద టైం పీరియడ్ ఆఫ్ ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ బడీస్? 1500 BC నుంచి 1000 BC క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం వరకు కనబడేటువంటిది ఎర్లీ వేదిక్ సివిలైజేషన్. లేటర్ వేదిక్ సివిలైజేషన్ ఏమో 1000 BC నుంచి 600 BC వరకు లేటర్ వేదిక్ సివిలైజేషన్, మలివేద నాగరికత. సరే, దాంట్లో ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. ద సొసైటీ వాజ్ ఎంటైర్లీ మెట్రియార్కల్ సొసైటీ. ఓకే, చలో లెట్ ఇట్ బి. దానిపైన కాంట్రవర్సీ అనేది నేను చెప్తా, దీన్ని ఒక స్టేట్మెంట్ ఒక దాన్ని కొంచెం పక్కన పెట్టండి. సరే, లెట్ మీ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ స్టేట్మెంట్. ఇంద్ర వాజ్ ద మోస్ట్ ప్రామినెంట్ గాడ్. ఓకే, చలో దీనిపైన ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ కాబట్టి, కాంట్రవర్సీ స్టేట్మెంట్ కాబట్టి దాన్ని నేను లాస్ట్కి డిస్కస్ చేస్తా, డోంట్ వరీ. ఇదే ఆప్షన్స్ని బట్టి మనం వెళ్దాం. ఇది చలో, ఇంద్ర వాజ్ ద ప్రామినెంట్ గాడ్. ఇప్పుడు వేదాస్ ఉన్నాయి, అందులో వచ్చేసి ఋగ్వేదంలో 1028 శ్లోకాస్ ఆర్ దేర్. 1028 శ్లోకాలు అయినటువంటి ఉన్నాయి. ఆ 1028 శ్లోకాస్లో వచ్చేసి మనకి ఇంద్ర యొక్క శ్లోకాలు వచ్చేసి 250 ఇంద్ర యొక్క శ్లోకాలు అయినటువంటి ఉన్నాయి. సెకండ్ ప్రయారిటీ విచ్ గివెన్ టు ద అగ్ని. అగ్ని అంటే మళ్ళీ సాయి కుమార్ అనుకునేరు కాదు. చలో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంద్ర యొక్క శ్లోకాలు అయినటువంటి మనకు కనబడతాయి అన్నాం. మరి ఇంద్రుని ఎందుకు వర్షిప్ చేస్తారు? ఇంద్ర వర్షిప్డ్ ఫర్ వార్స్, యుద్ధాల కోసం. జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్, ఇన్ ఆర్యన్ సివిలైజేషన్ ఇక్కడ విలేజ్ హెడ్మెన్, గ్రామ పెద్ద కానీ అక్కడ గావిస్టి వార్స్ అయినటువంటివి చేస్తారు కదా. వెన్ ఎవర్ దే వర్ డూయింగ్ ద గావిస్టి వార్స్ దే యూస్ టు వర్షిప్ ద ఇంద్ర. ఎక్కడైతే వాళ్ళు గోవుల కోసం యుద్ధాలు చేస్తారో అప్పుడు ఇంద్రుడైనటువంటి వారిని పూజిస్తారు. ఓకేనా? మళ్ళీ ఇంద్ర అంటే చిరంజీవి అనుకునేరు కాదు మిత్రమా. ఓకే, చల్ లెట్ ఇట్ బి. ఇంద్ర వర్షిప్డ్ మోస్ట్ ప్రిడామినెంట్లీ ఇన్ ద ఎర్లీ వేదిక్ సివిలైజేషన్. దిస్ ఈజ్ ఆల్సో రైట్. చలో, కౌస్ వర్ కన్సిడర్ ద స్టాండర్డ్ ఆఫ్ వాల్యూ. అవును, ఇగో ఋగ్వేదిక్ టైం పీరియడ్లో మనకి ఆవులైనటువంటి వాటిని అసెట్గా భావించేటువంటి వారు. ఆవులని అసెట్గా, డబ్బులు ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఉండేది ఒకనొక టైంలో. ఎక్స్చేంజ్, దట్ వుడ్ బీ కాల్డ్ యాజ్ అ బాటర్ సిస్టమ్. ఆ బాటర్ సిస్టమ్ అయినటువంటి దాంట్లో నిష్కా అనే ఒక గోల్డ్ ఆర్నమెంట్ని ఉపయోగించేవారు. దాంతో పాటుగా కౌస్, ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు అర్ష వివాహాన్ని విన్నారా? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ద అర్ష వివాహ? అర్ష వివాహము అనంటే అమ్మాయికి డబ్బులు ఇచ్చి రిటర్న్గా అమ్మాయికి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవడం. ఆ డబ్బులు అనంటే ఇప్పుడంటే డబ్బులు ఉన్నాయి, అప్పుడు డబ్బులు ఉన్నాయా? నో. ఆ టైంలో ఏమున్నాయి? కౌ అనేది అసెట్. కౌ అనేది అసెట్ కాబట్టి ఆ ఆవుని పిల్ల తండ్రికి ఇచ్చేసి మనవాడు కొనుక్కునేవాడు. అంటే ఇప్పుడు కౌ అనేది ద ప్రిడామినెంట్ స్టాండర్డ్ వాల్యూ ఉన్నటువంటి ఒక అసెట్ అనొచ్చా లేదా? ఎస్, ద సింపుల్. అలా మనకి కౌ వర్ కన్సిడర్ ద స్టాండర్డ్ ఆఫ్ వాల్యూ. ఇట్ ఈజ్ ఆల్సో రైట్. ఓకే, సెకండ్ వన్ కూడా రైటే. ఫోర్త్ వన్ చూద్దాం. ఓకే, ఫోర్త్ వన్ విషయానికి వస్తే కుల వ్యవస్థ
పుట్టుకతోనే ఖచ్చితంగా ఉండేది. ఓకే, ఇంగ్లీష్. ఓకే, కాస్ట్ సిస్టమ్ వాజ్ స్ట్రిక్ట్లీ రిజిడ్ బై బర్త్. అఫ్ కోర్స్ అక్కడ దీనిపైన మళ్ళీ కాంట్రవర్సీ ఉంది. ఒక్క నిమిషం ఆగండి, మన వాళ్ళు ఏ ఆప్షన్స్ ఇచ్చారో దాన్ని బట్టి మనం చెప్పుకుందాం. ఓకే, 1-4 ఉంది, 1-2-3 ఉంది, 2-3 ఉంది, అండ్ 2-3-4 ఉంది. చలో, దీనిపైన థీరమ్స్ అయినటువంటి ఉంటాయి. యాక్చువల్గా హిస్టరీలో వచ్చేసి వర్ణ థియరీ అని ఒకటి ఉంటుంది, రెండవది కర్మ థియరీ అని ఇంకోటి ఉంటుంది, మూడవది వచ్చేసి దైవ థియరీ అని ఇంకోటి ఉంటుంది. ఈ థీరమ్స్ అనేవి మీకు నార్మల్ యూపీఎస్సీ కానీ అలాంటి ఏమన్నా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అవుతే అది మీకు వస్తుంది, కానీ ఇప్పుడైతే అవసరం లేదు. ఇది ఫోర్త్ అయితే కాంట్రవర్సీ ఎట్లా ఉంది అని అంటే, కుల వ్యవస్థ పుట్టుకతోనే ఖచ్చితంగా ఉంది. అసలు ఈ కుల వ్యవస్థ అనే కాన్సెప్ట్ వేదాస్లో లేదు. దెర్ ఈజ్ నో కాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ద వేదాస్, ఓన్లీ ద వర్ణ కాన్సెప్ట్ ఈస్ దేర్. కేవలం వర్ణము అని మాత్రమే, వర్ణ వ్యవస్థ అయినటువంటిది మనకి ఋగ్వేదాలో 10th మండలాలో మాత్రమే ఉంది. కానీ మనం ఒకవేళ పని అనే ఒక కాన్సెప్ట్, వర్క్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకున్నామనంటే, పురోహిత వృత్తి చేసేవాడినేమో బ్రాహ్మణుడని, పరిపాలన చేసేవాడినేమో క్షత్రియుడని, వర్తకం చేసేవాడినేమో వైశ్యుడని, ఊడిగం చేయువాడు స్లేవరీ పైన ఉన్నటువంటి వాళ్ళకి బానిసగా పనిచేసేవాడినేమో శూద్రుడు అని చెప్పేసి మనము జడ్జి చేసాం. అదే తర్వాతకి కాస్ట్ సిస్టమ్గా ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఆ కాస్ట్ సిస్టమ్, ఆ కాస్ట్లో పుట్టినటువంటి వాడిని అదే కాస్ట్కి స్టిక్ ఆన్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ దెర్ ఈజ్ నో కాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ద ఋగ్వేద. ఋగ్వేదాలో అసలు కాస్ట్ కాన్సెప్టే లేదు. ప్లీజ్ రిమెంబర్, ఋగ్వేద 10th మండలాలో మనకి వర్ణ వ్యవస్థ అనే కాన్సెప్ట్ ఉంది. బేస్డ్ ఆన్ ద వర్ణ అంటే బేస్డ్ ఆన్ కలర్, రంగుని బట్టి అక్కడ వర్ణ సిస్టమ్ ఆరిజినేట్ అయింది. అది తర్వాతకి కాస్ట్ సిస్టమ్గా మారింది. సో ఇది ఇగో నా పరంగా అయితే దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఇస్ ద రాంగ్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ రాంగ్. చలో ఇంకా చూద్దాం. మరి ఉమెన్ సిస్టమ్ విషయానికి వస్తే చూడండి, ఋగ్వేదిక్ సొసైటీయే కాదు, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా మేట్రియార్కల్ సొసైటీ అని ప్రూవ్ చేయబడలేదు. దెర్ వాజ్ నో ఎగ్జాక్ట్ ప్రూఫ్ దాట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా మేట్రియార్కల్ సొసైటీ అనేది ప్రూవ్ చేయబడలేదు. ఓన్లీ సర్ జాన్ మార్షల్ అయినటువంటి వాడు మాత్రమే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మేట్రియార్కల్ సొసైటీ అన్నాడే తప్ప అది మేట్రియార్కల్ సొసైటీనా పేట్రియార్కల్ సొసైటీ అనేది క్లారిటీ లేదు. దెర్ ఇస్ నో క్లారిటీ. బట్ మీకు ఎగ్జామ్లో అడిగితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమో మేట్రియార్కల్ సొసైటీ అని పెట్టండి, ఓకే, ఆర్యన్ సివిలైజేషన్ ఏమో పేట్రియార్కల్ సొసైటీ అని పెట్టండి, అయితే మీకు మార్క్స్ అయినటువంటి వస్తాయి. ఓకేనా, డన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మాతృస్వామ్యక వ్యవస్థ అన్నారు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా, ఫస్ట్ వన్ రాంగ్, ఫోర్త్ వన్ రాంగ్. ఇప్పుడు ఆప్షన్లో ఏమున్నట్టు 2-3 ఆప్షన్ ఉందా లేదా మనకి? ఎస్, దిస్ ఈజ్ దేర్ ఇన్ 2-3. ఓకే, సెకండ్. నెక్స్ట్ వచ్చేసి రిగార్డింగ్ ద హరప్పన్ సీల్స్ కన్సిడర్ దీస్ స్టేట్మెంట్స్. మరి హరప్పన్ సీల్స్కి సంబంధించి ఆప్షన్స్ అనేవి చూద్దాం. ఇవి స్టియటైట్ స్టోన్తో తయారు చేయబడ్డాయి మిత్రమా. ఓకేనా, దోస్ ఆల్ మేడప్ ఆఫ్ విత్ ద స్టియటైట్ స్టోన్. ఇగో ఈ స్టియటైట్ స్టోన్కి సంబంధించినటువంటి ఎక్స్కావేషన్స్ ధోలవీరా అనే ప్రాంతం కానీ కాళీబంగంలో ఎక్కువగా మనకు దొరుకుతాయి. ఓకే, చలో విల్ సీ, చూద్దాం. దే వర్ మోస్ట్లీ మేడప్ ఆఫ్ విత్ ద స్టియటైట్. ఇగో ఇప్పుడే నేను చెప్పిన ఫస్ట్ వన్ ఆప్షన్ ఈజ్ రైట్. దే వర్ ప్రైమర్లీ యూస్డ్ ఫర్ ద కమర్షియల్ పర్పస్. చలో ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు మేజర్గా మెసోపొటేమియన్ సివిలైజేషన్తో బైలేటరల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. వెన్ దే వర్ డూయింగ్ ద బైలేటరల్ రిలేషన్షిప్ దే యూస్ టు ఎక్స్చేంజ్ దీస్ సీల్స్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఐవీసీ సీల్స్ అయినటువంటివి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, దీర్ఘ చతురస్రాకారము లేకపోతే చతురస్రాకారంలో ఉంటాయి. అవి మన మెసోపొటేమియన్ సివిలైజేషన్లో ఎక్స్కావేట్ చేయబడ్డాయి. అంతెందుకు, మెసోపొటేమియన్ సివిలైజేషన్లోనేమో సీల్స్ సిలిండ్రికల్గా ఉంటాయి, సిలిండర్ షేప్లో సిలిండ్రికల్ సీల్స్ అయినటువంటి ఉంటాయి. అవి మన హరప్పన్ సివిలైజేషన్లో ఎక్స్కావేట్ చేయబడ్డాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు, ఇప్పుడు నా బట్టలు వచ్చేసి నేను కర్ణాటకకు పోయినప్పుడు ఆ కర్ణాటకలో నా బట్టలు అనేవి దొరికినానంటే నేను కర్ణాటక వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నట్ట కాదా?
అంతే. సో ఈ సినారియో తీసుకుంటే ఐవీసీ పీపుల్ మేడ్ ద రిలేషన్షిప్ ఆర్ హ్యాడ్ ద రిలేషన్షిప్ విత్ ద మెసపోటేమియన్ సివిలైజేషన్ పీపుల్. మెసపోటేమియన్ సీల్స్ ఎక్స్కావేటెడ్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్. హరప్పా నాగరికతలో మెసపోటేమియా సీల్స్ దొరికినాయి, మెసపోటేమియాలోనేమో హరప్పా సీల్స్ దొరికినాయి అని అంటే దాని అర్థం ఏంటిది? దే వర్ కమర్షియల్లీ కనెక్టెడ్ ఆర్ నాట్? కమర్షియల్లీ కనెక్టెడ్ అన్నట్ట కాదా? అరే మిత్రమా, డబ్బులు ఎవరికైనా సరే మీరు అంటున్నారు ఇప్పుడు డబ్బు అనే కాన్సెప్ట్ వచ్చింది. నో నో నో, హిస్టరీ ప్రకారం నన్ను అడిగితే ఎవ్రీథింగ్ ఈజ్ గివ్ అండ్ టేక్ పాలసీ. నీకేమొస్తుంది, ఐ మీన్ నేను నీకేమి ఇవ్వాలి, నువ్వు నాకేమి ఇవ్వాలి, అంతే. మనం మళ్ళీ ముచ్చట్లు వద్దిగా, ఓకేనా? సరే, లెట్ ఇట్ బి. అలా మనకి కమర్షియల్ పర్పస్ కోసం దీన్ని ఉపయోగించేవారు, ఆబ్వియస్లీ రైట్. ద ఫస్ట్ వన్ ఆల్సో రైట్. సో ఇప్పుడు ఇంకెన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. థర్డ్ కూడా ఉంది, విల్ సీ. పశుపతి సీల్ ఫౌండెడ్ మెహంజోదారో. అఫ్కోర్స్ పశుపతి సీల్ అయినటువంటిది మెహంజోదారోలో మనకు బయటపడ్డది. అండ్ అమ్మతల్లి అదే మదర్ గాడెస్ సీల్ ఏమో మెహంజోదారోలోను హరప్పాలోను రెండిట్లో కూడా బయటపడ్డది. మీ బుక్స్లో మాత్రం నా గెస్ రైట్ అయితే ఓన్లీ హరప్పా మాత్రమే ఇస్తాడు. హరప్పా, మెహంజోదారో, ఈవెన్ లోథాల్లో కూడా మదర్ గాడెస్ అమ్మతల్లి యొక్క విగ్రహం అనేది బయటపడ్డది. ఓకేనా? ఇవి అడ్వాన్స్డ్ టాపిక్స్లో మీరు తెలుసుకోవచ్చు. చలో, థర్డ్ వన్ రైట్. ఫోర్త్ వన్ వచ్చేసి నో సీల్స్ డిపిక్టెడ్ యానిమల్ ఫిగర్. పశుపతి అన్నప్పుడు సోను సూద్ గుర్తొస్తాడేమో కానీ అది పక్కకు పెట్టేయండి. పశుపతిలో మనకి హీ ఈజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ యానిమల్స్ అన్నట్ట కాదా? అవునా కాదా? ఆయన జంతువులను రక్షించేవాడు. ఆయన కాళ్ళ దగ్గరనే మనకి రైనోజార్ కనబడ్డది, డీర్స్ కనబడ్డాయి, అవునా? మరి బఫెల్లో ఇది యానిమల్స్ అయినటువంటివి ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నట్టు పశుపతి సీల్ అనేది కనబడ్డప్పుడు నో సీల్ డిపిక్టెడ్ యానిమల్ అనేది రైటా? మరి ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్. చలో, విల్ సీ ద ఆన్సర్. మనం ఇప్పుడు చూసుకుందాం. స్ట్రీట్ ఎయిడ్తో తయారు చేయబడ్డవి రైటే. ప్రధానంగా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారు రైటే. మెహంజోదారోలో పశుపతి యొక్క ముద్రిక దొరికింది రైటే. మరి 1, 2, 3 ఆర్ రైట్ ఆన్సర్స్. ఓకేనా? డన్ మిత్రమా. విల్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 1, 2, 3 ఆప్షన్ ఏ is the right answer. Chalo. Yeah, consider the following text of Vedic age. మరి వేదిక్ ఏజ్కి సంబంధించి టెక్స్ట్ అనేది చూద్దాం. ఋగ్వేద కంటైన్స్ ద హైమ్స్ డెడికేటెడ్ టు ద డీటీస్. మరి ఈ డీటీస్ అయినటువంటివి ఆల్రెడీ మీకు చెప్పిన ఋగ్వేదాలో వచ్చేసి 1028 శ్లోకాస్ అయినటువంటివి ఉన్నాయి. అందులో 33 మంది దేవుళ్ళ గురించి రాయడం జరుగుతుంది. 33 గాడ్స్ డిస్కషన్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ ది ఋగ్వేదాస్. ఓకేనా? మరి అలాంటప్పుడు 250 శ్లోకాస్ వచ్చేసేమో ఇంద్రా శ్లోకాస్, 200 శ్లోకాస్ వచ్చేసేమో అగ్ని యొక్క శ్లోకాలు అయినటువంటివి ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈజ్ దిస్ హైమ్స్ రిలేటెడ్ టు ద డీటీస్? ఇస్ దిస్ రైట్ ఆర్ రాంగ్? డీటీస్ అంటే దైవం, దేవుళ్ళకి సంబంధించిందే కదా. మరి అలాంటప్పుడు ఫస్ట్ వన్ రైటే కదా. చలో, నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ ఆప్షన్. ద సామవేద ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ స్పెల్స్ అండ్ చామ్స్. ఓహో, ఓకే. ఇక్కడ చూడండి, సామవేద విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద మ్యూజిక్. సామవేద సంగీతం గురించి తెలియజేస్తుంది, అంతేగాని మంత్రతంత్రాల గురించి చెప్పదు. సామవేద వుడన్ డిస్కస్ అబౌట్ ది చామ్స్, అంటే మంత్రతంత్రాల గురించి అదేమీ మాట్లాడదు. సెకండ్ వన్ ఈజ్ రాంగ్. ఋగ్వేద గాడ్ హైమ్స్ ఉంటాయి, ఋగ్వేదాలో దేవుని యొక్క శ్లోకాలు అయినటువంటివి ఉంటాయి. సామవేద సంగీతం గురించి ఉంటుంది, యజుర్వేద యాగాస్ గురించి ఉంటుంది, అధర్వణ వేద వచ్చేసి సూపర్స్టిషన్స్ మూఢనమ్మకాలను గురించి, జన్మ పునర్జన్మ కాన్సెప్ట్ గురించి, ఆత్మ పరమాత్మ కాన్సెప్ట్ గురించి, ఇవన్నిటి గురించి అధర్వణ వేదాలో ఉంటుంది. ఇది చలో, విల్ సీ. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. థర్డ్ ఆప్షన్ ఏంటిది? యజుర్వేద డీల్స్ విత్ ద సాక్రిఫైసల్ ఫార్ములాస్. యజుర్వేద అనేది యాగాలను గురించి తెలియజేయడం జరుగుతుంది అన్నాం కదా. యజుర్వేద యజ్ఞశ్రూత్రాలతో వ్యవహరిస్తుంది. ఎస్, రైటే. యజుర్వేద వచ్చేసి యజ్ఞయాగాదులను గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ వన్ రైట్, థర్డ్ వన్ రైట్. ఉపనిషత్తులలో
తాత్విక ఆలోచనలు అదే ఉపనిషత్స్ డీల్స్ విత్ ద ఫిలాసఫికల్ థాట్స్. ఓకే, స్మాల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా వినండి. ఉపనిషత్స్ ఆల్సో నోన్ యాజ్ వేదాంతం. వేదాంతం, వేద ప్లస్ అంతము కాల్డ్ యాజ్ వేదాంతం. అప్పుడప్పుడు మన ఫ్రెండ్ గాడు వస్తాడు, ఫ్రెండ్ గాడు వచ్చి మనకు లెక్చర్లు ఇస్తాడు. అరే నువ్వు ఆడికి పోకురా, ఈడికోరా, పోకురా, అట్లా పోయినావంటే నువ్వు పాడైపోతావురా అని చెప్పేసి లెక్చర్లు ఇస్తాడు. ఆపరా నువ్వు నీ వేదాంతం అని చెప్పేసి అంటామా లేదా? వేదాంతం ఇట్ డస్ మీన్స్ ఫిలాసఫీ. ఏదైతే బాగా బోరింగ్ ఉంటుందో అదే ఫిలాసఫీ, దట్స్ ఇట్. సో ఈ కాంటెక్స్ట్ అనేది తీసుకుంటే ఉపనిషత్స్ అనేవి వేదాంతములు, ఇవి వేదాల యొక్క అంతములు. అంటే దీంట్లో కేవలం వాట్ ఎవర్ ద వేదాస్ ఆర్ దేర్, ఐ మీన్ వాట్ ఎవర్ ద వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్, దోస్ ఆల్ రిటర్న్ ఇన్ అ క్రిస్ప్ ఫామ్. ఒక క్రిస్పీగా వేదాంతంలో రాయడం జరుగుతుంది, అది ఫిలాసఫికల్ వేలో ఉంటుంది. అందుగురించి ఉపనిషత్స్ ఆర్ ద ఫిలాసఫికల్ థాట్స్ అని అంటారనమాట. అర్థమవుతుందా? చలో, ఈ సినారియో కనుక తీసుకుంటే ద ఫోర్త్ వన్ రైట్, సెకండ్ వన్ రాంగ్, ఫస్ట్ వన్ రైట్, థర్డ్ వన్ రైట్. చలో ఆప్షన్ ఏమైనా ఉందా దాంట్లో? ఇక 1 3 4. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విల్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ ద నెక్స్ట్ క్వశ్చన్. చలో ఇక్కడ వచ్చేసి చూడండి సైట్స్. మరి కాళీబంగన్ అని అంటున్నాం. కాళీబంగర్ వచ్చేసి రాజస్థాన్లో గగ్గర్ అండ్ హక్కరా రివర్ బ్యాంక్స్లో మనకు కనబడుతుంది. డోలవీరా, ఎస్ డోలవీరా వచ్చేసి గుజరాత్లో కనబడుతుంది. ఇందులో వచ్చేసి డ్యామ్స్ అయినటువంటిది ఉన్న ఒకే ఒక్క నగరం డోలవీరా అయినటువంటిది. నెక్స్ట్ రాఖీగరి వచ్చేసి హర్యానా, రైటే. బన్వాలి హర్యానా, నాట్ పంజాబ్. బన్వాలి వచ్చేసి హర్యానా మిత్రమా. సో ఇక్కడ 1 2 3 ఆర్ రైట్ ఆన్సర్స్. చలో ఓకే, 1 2 3 ఆర్ రైట్ ఆన్సర్స్. సో ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ Vedic rituals. Okay, we'll see. Rajasuya was performed to confer supreme power to the king. Rajasuya yagam అనేది రాజుకు సర్వోన్నత అధికారం ఇస్తూ చేయబడిన యాగం అంటున్నారు. సరే, దాని గురించి చూద్దాం. అశ్వమేధ యాగం వాజ్ ఏ హార్స్ sacrifice for territorial expansion. And the next, Vajpaya was chariot race. Fourth one, పురుషమేధ యాగము వాజ్ ఏ స్ట్రిక్ట్లీ నాన్ వైలెంట్ రిచువల్. సరే, ఇక్కడ వచ్చి చూడండి మిత్రమా, యాగాస్ అయినటువంటి మనకు వేదాంగాలలో కనబడుతుంది. ఓకేనా, యాగాస్ ఎస్పెషల్గా ఈ అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, వాజ్పేయ యాగం. సరే రైట్, లెట్ ఇట్ బి మిత్రమా. ఇది వచ్చేసి మనకి వేదాంతములలో కనబడుతుంది. సారీ, వేదాంతం కాదు, వేదాంగం. ఓకే, వేదాంగాస్లో కనబడతాయి. హౌ మెనీ వేదాంగాస్ ఆర్ దేర్ ఇన్? హౌ మెనీ వేదాంగాస్ ఆర్ దేర్? ఎస్, మొత్తానికి వచ్చేసి మనకి 6 వేదాంగాస్ అయినటువంటి కనబడతాయి. ఓకేనా, హౌ మెనీ వేదాంగాస్ ఆర్ దేర్? 6. మరి ఆ 6 వేదాంగాస్లో శిక్ష, నిరుక్త, వ్యాకరణ, ఛందస్సు, కల్ప, జ్యోతిష అని 6 ఉంటాయి. అందులో వచ్చేసి కల్పసూత్ర అని చదివారా? హ్యావ్ యు ఎవర్ హర్డ్ అబౌట్ ది కల్పసూత్ర? ఈ కల్పసూత్రాలో మళ్ళీ ముఖ్యంగా వచ్చేసి శ్రౌత సూత్ర, రెండవది వచ్చేసి సుళువ సూత్ర, మూడవది వచ్చేసి గృహసూత్ర, ఫోర్త్ వన్ వచ్చేసి వర్ణాశ్రమ ధర్మసూత్ర అని ఉంటుంది. నేను క్లాసులలో గృహసూత్ర, వర్ణాశ్రమ ధర్మసూత్ర గురించి చెప్పిన. శ్రౌత సూత్ర, సుళువ సూత్ర విచ్ ఎస్పెషల్లీ డీల్స్ విత్ ద యాగాస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద రాజసూయ యాగం అండ్ అశ్వమేధ యాగాలు. అశ్వమేధ యాగంలోనేమో ఒక గుర్రమైనటువంటి దాన్ని పంపించి ఆ గుర్రం ఎంతవరకు వెళ్తే ఆ రాజ్యమంతా నాదే అనడం. అందులో వచ్చేసి కింగ్డమ్ ఎక్స్పాన్షన్ గురించి చెప్పేదేమో రాజసూయ యాగం. మరి అశ్వమేధ యాగం, కింగ్డమ్ ఎక్స్పాన్షన్ గురించి చెప్పేదేమో అశ్వమేధ యాగం. గుర్రమైనటువంటి దాన్ని పంపించి ఆ గుర్రం ఎంతవరకు వెళ్తే ఆ రాజ్యమంతా నాదే. రాజసూయ యాగం అంటేనేమో ఒక కింగ్ ఇంకొక కింగ్ పైన అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు అటాక్ చేయబడినటువంటి
కింగ్డమ్ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను దత్తు మేత్రే ఐ హ్యావ్ అటాక్డ్ ఆన్ ది కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఆయన కింగ్డమ్ పైన నేను అటాక్ చేసిన. మరి నేను అటాక్ చేసినప్పుడు ఇఫ్ హీ యాక్సెప్ట్ మై సుప్రమాసీ, ఆయన నా సార్వభౌమత్వాన్ని యాక్సెప్ట్ చేస్తే నేను ఆయనకు పాడన్ ఇచ్చి నేను నిన్ను క్షమిస్తున్నా, రాజ్యం అనేది తీసుకో, కానీ నా పేరు చెప్పుకొనే నీ రాజ్యం నడవాలి. దిస్ ఈజ్ ద హౌస్ సుప్రమాసీ ఐ హ్యావ్ టు షో అగేన్స్ట్ ది అదర్ కింగ్డమ్. దాన్నే మనం రాజసూయ యాగం అంటాం. అర్థమవుతుందా? ద రాజసూయ యాగ వాజ్ పర్ఫార్మ్ టు కన్ఫర్ ద సుప్రీం పవర్ టు ద కింగ్. యాక్చువల్ నన్ను అడిగితే ఈ దానికన్నా ద రాజసూయ యాగం విచ్ బేసికల్లీ పర్ఫార్మ్స్ ఫర్ సావర్నిటీ అగేన్స్ట్ ద ఆపోజిట్ కింగ్డమ్స్ అనే వర్డ్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ రైట్ వస్తుండే. ఓకేనా? చలో వాట్ ఎవర్, ఇది రైటే. సెకండ్ వన్ అశ్వమేధ యాగం వచ్చేసి హార్స్ అయినటువంటి దాన్ని వేరే రాజ్యాలకు పంపించడం అనేది జరుగుతుందన్నామా లేదా? చలో సెకండ్ వన్ కూడా రైటే. వాజ్పేయి యాగము వాజ్ ఏ చారియట్ రేస్. అఫ్కోర్స్ వాజ్పేయి యాగం అనేది సామ్రాట్ అనే ఒక టైటిల్ అనేది ఇస్తుంది ఒకటి. రెండోది వాజ్పేయి యాగము హూ అనౌన్స్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద కింగ్ ఆఫ్ యూనివర్స్, ప్రపంచానికి ఆర్ఎల్స్ విశ్వానికి నేనే రాజును అని ప్రకటించుకునేలాగా చేసుకునేటువంటి యాగం వాజ్పేయి యాగం. ఇందులో వచ్చేసి హార్స్ రేసెస్ చారియట్ రేసెస్ అయినటువంటి ఉంటాయి. దిస్ వన్ ఆల్సో రైట్. పురుషమేధ యాగం ఈజ్ స్ట్రిక్ట్లీ నాన్ వైలెంట్. అరే నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్, పేరులోనే ఉంది, పేరులోనే మేధ అంటే ఏంటిది? మేధ అని అంటే ఈ మేధ కాదు, మేధ అనే వర్డ్ మేత అనే ఒక వర్డ్ నుంచి వచ్చింది. మేత అంటే ఏంటిది? మేత అంటే ఏంటిది? ఇక్కడ అశ్వమేధ యాగములో ఆ గుర్రమైనటువంటి దాన్ని చంపేస్తారు లాస్ట్కి. ఆ గుర్రమే ఒక మేతగా దేవునికి బలివ్వడం. వి సాక్రిఫైస్ ద యానిమల్ ఇన్ ఆల్ యాగాస్. అన్ని యాగాల్లో యానిమల్ సాక్రిఫైసింగ్ అనేది ఉంటుంది. మేధ అనే వర్డ్ మేత అనే వర్డ్ నుంచి వచ్చింది. ఎవడికి మేత? దేవుడికి మేతనిచ్చి మనం మేత వేయాలి, ఇండైరెక్ట్ చెప్పాలంటే. అలాంటప్పుడు యానిమల్ సాక్రిఫైసింగ్ ఉంది అని అంటే అది నాన్ వైలెన్సా వైలెన్సా? నాన్ వైలెన్సా వైలెన్సా? సింపుల్ ఆన్సర్ వచ్చేసి పురుషమేధ యాగం వాజ్ ఏ స్ట్రిక్ట్లీ నాన్ వైలెన్స్ రిచువల్ అన్నారు. రాంగ్, ఇట్ ఈస్ ఎ వైలెన్స్ రిచువల్. ఓకేనా? సో అట్లా మనం ఆప్షన్ అనేది చూసుకొని పెట్టేసుకోండి. ఆప్షన్ వచ్చేసి ఏముంది? 1 2 3 ఆర్ రైట్ ఆన్సర్. చలో ఖతం. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. రిగార్డింగ్ ద హరప్పన్ అగ్రికల్చర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ దీస్ స్టేట్మెంట్స్. దే గ్రీవ్ ద వీట్ అండ్ బార్లీ. అఫ్ కోర్స్ వీళ్ళ ఎక్కువగా వీట్ మరియు బార్లీని కల్టివేట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. బార్లీ అనేది బన్వాలీలో దొరికింది. బార్లీ ఎక్స్కావేటెడ్ ఎట్ బన్వాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మెహర్గర్లో వచ్చేసి వీట్ అయినటువంటిది దొరికింది. దే కల్టివేటెడ్ ద వీట్ బార్లీ ప్రిడామినెంట్లీ రాదర్ దాన్ రైస్. ఓకేనా? చలో సెకండ్ వన్ చూద్దాం. రైస్ కల్టివేషన్ వాజ్ వైడ్లీ ప్రివలెంట్ అక్రాస్ ద ఆల్ సైడ్స్. నో, రైస్ అనేది మనకు కేవలం 3 సైడ్స్లో మాత్రమే దొరికింది. ఒకటేమో లోథాల్ అనే ఒక ప్లేస్లో, అవునా? లోథాల్ అనే ఒక ప్లేస్లో మాత్రమే, లోథాల్ అనే ఒక ప్లేస్లో రైస్ బియ్యం ఒక గింజ అనేది దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొల్దివా అనే ఒక ప్లేస్లో ఫస్ట్ టైం ఆల్ ఓవర్ వరల్డ్లోనే రైస్ అయినటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది ఉత్తరప్రదేశ్లో మనకు ఉంది. రంగాపూర్ అనే ఒక ప్లేస్ ఉంది కదా, ఆ రంగాపూర్లోనేమో రైస్ హస్క్ అయినటువంటిది కనబడుతుంది. అలాంటప్పుడు రంగాపూర్ గుజరాత్, కొల్దివా ఉత్తరప్రదేశ్, లోథాల్ గుజరాత్, ఈ ప్లేసెస్లో తప్పించి ఎక్కడా కూడా మనకు రైస్ దొరకలేదు. అలాంటప్పుడు కుడ్ యూ సే దాట్ రైస్ కల్టివేషన్ వాజ్ వైడ్లీ ప్రివలెంట్ అక్రాస్ ఆల్ సైడ్స్ అంటే అన్ని సైడ్స్లో రైస్ దొరికిందా? మనకు దొరకలేదు. సో సెకండ్ వన్ ఈజ్ రాంగ్, ఫస్ట్ వన్ ఈజ్ రైట్. వుడెన్ ప్లావ్ వర్ యూజ్డ్. అవును, కాళీబంగన్ అనే ఒక ప్లేస్ ఉంది కదా, ఆ కాళీబంగన్లో చెక్కతో తయారు చేయబడినటువంటి వుడెన్ ప్లవ్ అనేది మనకు ఎక్స్కావేట్ చేయబడింది. అంతేకాదు ఆ కాళీబంగన్లో ఆ వుడెన్ ప్లవ్తో కల్టివేట్ చేసినట్టు ల్యాండ్ కూడా బయటపడ్డది. అంటే దాని అర్థం మనకి వాళ్ళు వుడెన్ ప్లవ్ యూజ్ చేశారన్నట్ట, చేయలేదన్నట్ట? చేశారన్నట్టే కదా. సో
వుడెన్ ప్లౌస్ వర్ యూజ్డ్ అంటే చెక్కతో తయారు చేయబడిన నాగళ్ళు అయినటువంటి బయటపడ్డాయి. దాట్స్ ఇట్. ద థర్డ్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్, ద ఎవిడెన్స్ ఆఫ్ ద ప్లౌడ్ ఫీల్డ్ ఫాండ్ ఎట్ కాళీమంగన్. ఇప్పుడే కదా చెప్పినాం, అవునా? కాళీమంగన్ అనే ప్రాంతంలో చెక్కతో తయారు చేయబడినటువంటి నాగలి బయటపడ్డది ఒకటి. రెండవది, చెక్కతో తయారు చేసిన నాగళ్లతో పాటుగా అక్కడ భూమిని దున్నినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. అలాంటప్పుడు 1, 3, 4 ఆర్ రైట్. 1, 3, 4 ఆర్ రైట్. ఓకేనా? అట్లా మనకి 1, 3, 4 ఆర్ రైట్ అంటే ఆప్షన్ బి. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ లేటర్ వేదిక్ సొసైటీ. మలివేద కాలం నాటి అంశాలు అనేవి చూద్దాం. ద పవర్ ఆఫ్ ద కింగ్ ఇంక్రీజ్డ్. చూడండి, ఋగ్వేద టైంలో మనకి రాజన్ అనే ఒక నేమ్ అనేది కనబడుతుంది. ఓకే, హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద క్లాన్, ఆయన తెగ యొక్క పెద్ద. ఇక్కడ వచ్చేసి రాజు ఆర్ఎల్స్ ద కింగ్. ఇక్కడ మనకి కింగ్షిప్ అయినటువంటిది కూడా ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. రాచరికము అలాంటి అన్నీ కూడా లేటర్ వేదిక్ సివిలైజేషన్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే తొలివేద కాలంలో కింగ్ అనే కాన్సెప్ట్ లేదు, ఓన్లీ ద హెడ్ ఆఫ్ ద క్లాన్, ఒక తెగకి పెద్ద రాజన్. అక్కడ రాజన్ అనే పదం మాత్రమే ఉంది, కానీ రాజు కింగ్ అనే వర్డ్స్ అయినటువంటివి లేవు. మలివేద కాలంలో మాత్రం కింగ్షిప్ ఆరిజినేట్ అయింది. హెరిడేషన్లో కింగ్షిప్ అయినటువంటి తీసుకోవడం ప్రారంభమవుతుంది, వంశపారంపర్యంగా తీసుకోవడం. కానీ నెక్స్ట్ దీంతో పాటుగా ఆ కింగ్కి సపోర్టివ్గా 12 మినిస్టర్స్, 12 మంది మంత్రులైనటువంటి వారి యొక్క పరిపాలన కూడా మనం చూడొచ్చు. 12 రత్నిన్స్, 12 రత్నిన్స్ అని పిలువబడేటువంటి అధికారులు వచ్చారు. అంటే ఇది లేటర్ వేదిక్ సివిలైజేషన్లో రైటా రాంగా? రైటే. నెక్స్ట్, ద పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇంప్రూవ్డ్ కంపేర్ టు ద ఎర్లీ వేదిక్ సివిలైజేషన్. చలో, ఋగ్వేదిక్ సొసైటీ ఉంది. ఋగ్వేదిక్ సొసైటీలో ఉమెన్ వెల్కమ్డ్ టు సభ, విధాత అని మీ అందరికీ తెలుసు అనుకుంటా. 4 మీటింగ్ సెంటర్స్ అయినటువంటి ఉంటాయి. సభ, సమితి, విధాత, గణ అని 4 ఉంటాయి. దాంట్లో సభ అండ్ విధాత అనే ఒక ప్లేసెస్లో పబ్లిక్ మీటింగ్ సెంటర్స్లో స్త్రీలని పిలిచేటువంటి వారు, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకునేటువంటి వారు. ఒక ఉమెన్, గార్గి అని పిలువబడేటువంటి ఒక ఉమెన్ విడో రీమ్యారేజెస్ గురించి ఒక ఎక్స్ట్రాడినరీ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎర్లీ వేదిక్ సివిలైజేషన్లో ఉమెన్కి రెస్పెక్ట్ ఉందా లేదా? మంచిగా ఉంది. సరే, ఇప్పుడు లేటర్ వేదిక్ సివిలైజేషన్ చూద్దాం. మలివేద కాలంలో ఉమెన్ వర్ నాట్ వెల్కమ్డ్ ఇంటూ ద ఎనీ పబ్లిక్ మీటింగ్ సెంటర్స్ ఒకటి. రెండవది ఏంటి అని అంటే ఉమెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సాల్వేషన్. స్త్రీలైనటువంటి వాళ్ళకి మోక్షమునకు అర్హులు కాదు. ఉమెన్ వర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సాల్వేషన్, మోక్షానికి అర్హులు కాదు. నెక్స్ట్, అంతెందుకు, ఋగ్వేద టైం పీరియడ్లో ఉమెన్ గాడెస్లు చాలామంది వర్షిప్ చేయబడ్డారు. ఇప్పుడు సావిత్రి మంత్రమైనటువంటి చూసుకుంటే సావిత్రి దేవతను పూజించినాం, సరస్వతిని పూజించినాం, అండ్ పృథ్వీని కూడా పూజించినాం, ఉషస్సుని వర్షిప్ చేసినాం, అవునా? అట్లా చాలామంది గాడెస్ వర్షిప్ అయినటువంటి ఋగ్వేదిక్ సొసైటీలో ఉంది. కానీ మలివేద సొసైటీలో ఉందా? నో. మరి అలాంటప్పుడు పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇంప్రూవ్డ్ కంపేర్ టు ద ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ అంట, రైటా? ఋగ్వేద సొసైటీలో ఉంది వర్షిపింగ్, ఉమెన్ వర్షిపింగ్. లేటర్ వేదిక్ సొసైటీలో లేదు. ఋగ్వేదిక్ సొసైటీలో ఉమెన్ అటెండెడ్ ఫర్ ద పబ్లిక్ మీటింగ్ సెంటర్స్. లేటర్ వేదిక్ సొసైటీలో ఉమెన్ లేరు. మరి అలాంటప్పుడు రెస్పెక్ట్ అనేది తగ్గినట్ట పెరిగినట్ట? మరి అలాంటప్పుడు రాంగ్. దట్స్ ఇట్. నెక్స్ట్, వర్ణ సిస్టమ్ బికేమ్ కాంప్లెక్స్ అండ్ బర్త్ బేస్డ్. వర్ణ వ్యవస్థ అయినటువంటిది చాలా కఠినంగా మారింది, మరి పుట్టుక ఆధారంగా ఏర్పడింది. అవును, దట్స్ ఇట్, అది రైటే. బికాస్ ఇంతకుముందే చెప్పిన వర్ణ సిస్టమ్ అనేది 10th మండల ఆఫ్ ద ఋగ్వేదాలో ఉంది. బట్ దట్ వాజ్ యాడెడ్ టు ద ఋగ్వేద ఇన్ 1000 BC. 1000వ సంవత్సరంలో ఆ ఋగ్వేదంలో 10th మండల అయినటువంటి దాంట్లో పురుష సూక్త అనేది ఆ ఋగ్వేదంలో యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత అది ఎప్పుడు రిజిడ్ స్టేటస్కి వస్తుంది అని అంటే బలంగా ఎప్పుడు మారుతుంది అంటే
మలివేద కాలంలో బలంగా మారడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ అడిగింది మలివేద సొసైటీనా ఋగ్వేద సొసైటీనా? మలివేద సొసైటీ. కాబట్టి దిస్ వన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఐరన్ టెక్నాలజీ కంప్లీట్లీ అన్నోన్. ఎవడా చెప్పినది ఐరన్ టెక్నాలజీ? దే న్యూ అబౌట్ ది ఐరన్ టెక్నాలజీ బికాజ్ ఐరన్ అయినటువంటి దాన్ని కృష్ణ అయాస్ అనే ఒక నేమ్తో లేటర్ వేదాస్లో రాయబడి ఉంది. సో ఫోర్త్ వన్ రాంగ్, సెకండ్ వన్ రాంగ్. ఆప్షన్ 1 and 3 ఆర్ రైట్. ఓకేనా? ఆప్షన్ 1 and 3 ఆర్ రైట్. చలో మిత్రమా, 1 and 3. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అసర్షన్ అండ్ ద రీజనింగ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ కన్సిడర్డ్ ద బ్రాంజెస్ సివిలైజేషన్. సింధులోయ నాగరికత అయినటువంటి దాన్ని బ్రాంజెస్ సివిలైజేషన్ అంటారా? అంటారు. ఎందుకన్నారు? ఎందుకనంటే నేను ఆల్రెడీ చెప్పిన, దే యూజ్డ్ ద కాపర్ అండ్ దే యాడెడ్ ద కాపర్ విత్ ద టిన్. సో బై ప్రోడక్ట్ ఈజ్ అ బ్రాంచ్. అంతే కదా, ఫైనల్ ప్రోడక్ట్ ఇస్ అ బ్రాంచ్. దట్స్ ఇట్. కాపర్ అయినటువంటి దాన్ని టిన్ని, కాపర్ని టిన్ని కలిపినప్పుడు వచ్చేటువంటిది ఏంటిది? బ్రాంచ్. దట్స్ ఇట్. కాపర్ని టిన్ని కలిపినప్పుడు వచ్చేటువంటిది ఏంటి? బ్రాంచ్. మరి అలాంటప్పుడు కెన్ వీ కాల్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ as బ్రాంజెస్ సివిలైజేషన్? ఎస్, అవును. దట్స్ ఇట్. నెక్స్ట్, హరప్పన్స్ వైడ్లీ ప్రొడ్యూస్డ్ and used the tools called made up of with the iron. No, they did not have idea about the iron. So first one only the right, second one is the wrong. Okay na? First one is the right, second one is the wrong. So A is true, R is false, C is the right answer. Next వచ్చే చూద్దాం. Consider yeah. Assertion. The early Vedic economy was primarily pastoral economy. చూడండి, ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ అయినటువంటి దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. ఓకేనా? మరి ఈ జంతువుల పోషణకి ప్రయారిటీ ఇచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ వాజ్ గివెన్ టు ద అగ్రికల్చర్. బట్ అగ్రికల్చర్ అనేది వాళ్ళకి తెలుసా తెలియదా? ఋగ్వేదిక్ సొసైటీకి తెలుసు. ఫస్ట్ ప్రయారిటీ అనేది డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. అరే, హౌ కుడ్ యూ పీపుల్ సే దాట్ వితౌట్ అగ్రికల్చర్ కుడ్ యూ డొమెస్టికేట్ ద యానిమల్? జంతువులని మీరు వ్యవసాయం చేయకుండా పోషించగలరా? గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయం చేస్తేనే గడ్డి వస్తుందా లేదా? సో ఈ కాన్సెప్ట్లో దే గివెన్ ద ప్రయారిటీ టు ద డొమెస్టికేషన్ ఆర్ యానిమల్ రీరింగ్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. Second priority which given to the agriculture. So first one is the right answer. Early Vedic economy was predominantly pastoral economy. That's right. Agriculture was completely unknown to the. Completely unknown known. ఇప్పుడే చెప్పిన సెకండ్ ప్రయారిటీ వచ్చేసి వాళ్ళకి అగ్రికల్చర్ సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి తెలిసేనే కదా. మరి అలా తెలిసినప్పుడు కంప్లీట్లీ అన్నోనా? ఋగ్వేద ఆర్యులకు వ్యవసాయం అస్సలు తెలియదా? మరి అలాంటప్పుడు ఇది రాంగే కదా. దట్స్ ఇట్. అలాంటప్పుడు ఫస్ట్ వన్ ఏ రైట్ అండ్ బి ఈజ్ రాంగ్. ఏ రైట్, అసర్షన్ ఈజ్ రైట్, రీజనింగ్ ఇస్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. హరప్పన్ సైట్స్ హ్యాడ్ యాన్ ఎక్సలెంట్ డ్రైనేజ్ సిస్టమ్. హరప్పన్ సైట్స్కి ఎక్సలెంట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంది. అవును, ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయినటువంటిది, అంటే భూగర్భంలో వాళ్ళకి అద్భుతమైనటువంటి మురుగునీటి సౌకర్యం అనేది ఉంది. ఆ మురుగునీటి సౌకర్యం అనేది అన్ని సిటీస్లో కూడా ఉంది, ఒక్క సిటీలో మాత్రమే లేదు. అది బన్వాలి అనే నగరంలో మాత్రం మురుగునీటి సౌకర్యం అనేది లేకుండా వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేశారనమాట. ఓకే, చలో లెట్ ఇట్ బి. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. హరప్పన్ సైట్స్ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్ రైట్. ద స్ట్రీట్స్ ఇంటర్సెక్టెడ్ ఎట్ రైట్ యాంగిల్ అండ్ క్రియేటింగ్ ద గ్రిడ్ ప్యాటర్న్. అంటే ఒక నగరం తీసుకోండి, అది ఏదైనా పర్వాలేదు. అందులో వచ్చేసి ఇక్కడ స్ట్రీట్స్ అయినటువంటివి, స్ట్రీట్స్ అంటే ఇగో ఇట్లా, యాక్చువల్లీ అది స్ట్రీట్స్ బదులు రోడ్డులు అయినటువంటి స్ట్రీట్స్ ఇంటర్సెక్టెడ్ ఎట్ రైట్ యాంగిల్. ఓకే, అట్లా తీసుకున్నా కూడా ఇక్కడో స్ట్రీట్ అనుకోవచ్చు, ఇక్కడో స్ట్రీట్, ఇక్కడొక స్ట్రీట్, ఇక్కడొక స్ట్రీట్. చలో సరే, వాట్ ఎవర్. చూడండి మిత్రమా,
ఇక్కడ ఏమంటున్నారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ కనబడుతున్నట్టా లేదా? ఒక స్మాల్ ఎగ్జాంపుల్, మీరు ఒక చౌరస్తాలో ఉన్నారు. మీరు చౌరస్తా అంటే ఏంటిది? 4 రోడ్స్ కాంబినేషన్, అవునా? ఇట్లానే ఉంటుంది కదా మోస్ట్లీ చౌరస్తా, అవునా కాదా? ఒక రోడ్ అనేది మరొక రోడ్డుతో సమద్విఖండనం చేసుకుంటుందా లేదా? దట్ ఈస్ కాల్డ్ బైసెక్టింగ్. బైసెక్టింగ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ రైట్ యాంగిల్. మరి ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఇంటర్సెక్షన్లో యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కనబడుతుందా లేదా? ఇది నేను క్లాస్ చెప్పేటప్పుడు వింటే క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ అన్నీ కూడా ఇగో ఇదొక గ్రిడ్ లాగా, ఒక బాక్స్ లాగా విడగొట్టచ్చా లేదా? ఇదొక బాక్స్ లాగా విడగొట్టచ్చా లేదా? ఇదొక బాక్స్ లాగా ఎస్, అన్నీ కూడా ఒక బాక్స్ లాగా విడగొట్టచ్చు. సో రీజనింగ్ ఆల్సో రైట్, అసర్షన్ ఆల్సో రైట్. బట్ ఈ అసర్షన్ అయినటువంటిది దీనికి ఈ రీజనింగ్ అయినటువంటిది అసర్షన్కి కరెక్ట్ కాదు. ఓకేనా? ఎక్సలెంట్ డ్రైనేజ్ సిస్టమ్ అయినటువంటిది ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయినటువంటిది అక్కడ మనకు కనబడుతుంది. ఓకేనా? చలో డన్. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మిత్రమా. యా, Aryans had expanded their ఇంకుందా అసర్షన్? చలో మిత్రమా, ద లేటర్ వేదిక్ టెక్స్ట్ మెన్షన్ ద టెరిటోరియల్ డివిజన్స్ లైక్ ఆర్యవర్త. మరి మలివేద కాలంలో ఆర్యవర్త అనే మలివేద గ్రంథాలలో ఆర్యవర్తం వంటి ప్రాదేశిక విభజనల గురించి పేర్కొనడం జరిగింది. అసలు ఆర్యవర్త రాజ్యాలు అంటే ఇవి. ఆర్యవర్త రాజ్యాలు అని అంటే జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్, ఇప్పుడు కురు రాజ్యం ఉంది, అవునా? అండ్ ద పాంచాల కింగ్డమ్ ఉంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గాంధారా కింగ్డమ్ అయినటువంటిది ఉంది. గాంధారా కింగ్డమ్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ డివిజన్. మహాజనపదాలన్నీ కూడా ఆర్యవర్త రాజ్యాలుగా కొంతమంది చెప్తారు. మహాజనపదాస్ అయినటువంటి దాంట్లో మగధ కింగ్డమ్ ఉంది. మగధ కింగ్డమ్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఆర్యవర్త కింగ్డమ్. ఆర్యులు ఏ ప్రాంతాలనైతే పరిపాలించిన తర్వాత ఆ పరిపాలనలో భాగంగా చిన్న చిన్న సామ్రాజ్యాలు అనేవి విడగొట్టబడ్డాయి. ద స్మాల్ ఎంపైర్స్ వర్ డివైడెడ్ డ్యూరింగ్ ద ఎండింగ్ టైం పీరియడ్ ఆఫ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్. మరి అలాంటప్పుడు ఆర్యవర్త రాజ్యాలైనటువంటివి లేటర్ వేదిక్ టెక్స్ట్లో ఉన్నాయా? అవును ఉన్నాయి. పాంచాల కింగ్డమ్ అనేది లేదా? పేరు ఉంది, అవునా? కురు అనే ఒక నేమ్ లేదా? ఉంది. మరి అలాంటప్పుడు ఫస్ట్ వన్ రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. ఆర్యాస్ హ్యాస్ ఎక్స్పాండెడ్ దేర్ సెటిల్మెంట్స్ ఇంటు ద గంజేటిక్ ప్లేన్. ఆర్యులైనటువంటి వారు గంగా మైదాన ప్రాంతాలకు తమ నివాసాలను విస్తరించారు. అవును, ఇగో 1500 BC నుంచి 1000 BC వరకేమో ఆర్యన్స్ వర్ బీన్ ఇన్ సప్త సింధు రీజియన్. ఆర్యులైనటువంటి వారు సప్త సింధు ప్రాంతంలో, రావి నదీ తీరంలో కానీ, ఇండస్ కానీ, సరస్వతి కానీ, సత్లజ్ నదీ తీరాల్లో అట్లా సప్త సింధు ప్రాంతాల్లో వాళ్ళు నివసించారు. ఆఫ్టర్ దాట్ దాని తర్వాత ఎక్కడికి వెళ్ళారు? గంగా రివర్ బ్యాంక్స్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ రైట్. కానీ ఇప్పుడు చూద్దాం, లేటర్ వేదిక్ టెక్స్ట్ మెన్షన్డ్ టెరిటోరియల్ డివిజన్స్ లైక్ ఆర్యవర్త రాజ్యాలు అనే ఒక పేర్లు అయినటువంటి అక్కడ ఉన్నాయి. సెకండ్ది కూడా రైటే. ఆర్యన్స్ హ్యాడ్ ఎక్స్పాండెడ్ దేర్ సెటిల్మెంట్స్ ఇన్ టు ద గంజెటిక్ ప్లేన్. దానికి ఇది కరెక్ట్ అనొచ్చా? అనొచ్చు. మలివేద గ్రంథాలలో అనొచ్చు మిత్రమా. ఎందుకనంటే దే వర్ వెంట్ ఇన్ ద సర్చ్ ఆఫ్ ఫుడ్. ఎప్పుడైనా కూడా కూటి కోసం, కోటి విద్యలు, ఆకలి ఫస్ట్ స్టార్ట్ అయిందే యుద్ధం ఆకలి కోసం, దాని తర్వాత రాజ్యం కోసం, దాని తర్వాత అమ్మాయి కోసం. మెడివల్ మొత్తం అమ్మాయిల కోసం యుద్ధాలు అయినటువంటి జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ మోడర్న్లో ద సేమ్ కింగ్డమ్, రాజ్యాలు, ఈ ట్రేడ్ కాంపిటీషన్ అట్లా అనమాట. ఓకే, చలో లెట్ ఇట్ బి. సో ఫస్ట్ వన్ అసర్షన్ రైట్, రీజనింగ్ ఆల్సో రైట్. అసర్షన్కి రీజనింగ్ రైట్ ఎక్స్ప్లెనేషన్ అనొచ్చు. చలో నెక్స్ట్ వచ్చేది చూద్దాం. ఇంకా యాక్చువల్ చెప్పాలి ఏంటంటే గాంధారా కూడా ఆర్యవర్త కింగ్డమే అనొచ్చు. అట్లా తీసుకుంటే అది రాంగ్ అవుతుంది మళ్ళీ. సరే, వాట్ ఎవర్.
అసర్షన్ రీజనింగ్ అయినటువంటి కాంట్రవర్సీస్గా ఉంటాయి కొన్ని, వాట్ ఎవర్. చలో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఇండస్ వ్యాలీ సీల్స్ ఆఫెన్ డిపిక్ట్ మైథలాజికల్ mythical animals. The unicorn is the most frequent depicted animal on Harappan seal. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సీల్స్ అయినటువంటివి ఉన్నాయి, అఫ్కోర్స్ ఒప్పుకోవచ్చు. అయితే ఆ సీల్స్ లోపల మనకు తాత్వికంగా అని అనొచ్చా, ఏమనొచ్చు తెలుగులో, మిథికల్, ద తెలుగు వర్డ్ ప్లీజ్ యూజ్ దాట్. ఓకే, పౌరాణిక జంతువులైనటువంటి కనబడతాయి అని అంటున్నారు. అఫ్కోర్స్ ఎప్పుడైనా మీరు గిల్గమిష్ అని విన్నారా? హ్యావ్ యు ఎవర్ హర్డ్ అబౌట్ ద గిల్గమిష్? నా గెస్ రేట్ అయితే చాలా తక్కువ మంది వినే ఉంటారు. గిల్గమిష్ అనే ఒక నేమ్. ఇగో ఇది పౌరాణిక యానిమల్, ఓకేనా, మైథికల్ యానిమల్ అనొచ్చు. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే లయన్ షేప్ అయినటువంటిది ఉంటుంది ఫేసు, బాడీనేమో హ్యూమన్ బాడీ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరిగా పూజిస్తున్నాం? లార్డ్ నరసింహస్వామి సింహం యొక్క తలని, బాడీని బట్టి మనం హ్యూమన్ బాడీని బట్టి ఇప్పుడు పూజిస్తున్నామా లేదా? సో ఒకప్పుడు ఇట్లా వీళ్ళు కూడా గిల్గమిష్ అయినటువంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్ని వాళ్ళు పూజించినట్టు కొంతమంది చెప్తా ఉన్నారు. గిల్గమిష్ అయినటువంటిది విచ్ వాజ్ టేకెన్ ఫ్రమ్ మెసొపోటేమియా సివిలైజేషన్, అది మెసొపోటేమియా నాగరికత నుంచి తీసుకున్నామని అంటాం. ఇక యూనికాన్ అని అంటే వన్ హాండ్, ఒక కొమ్ముతో కూడుకున్నటువంటిది యూనికాన్ అయినటువంటిది. అఫ్కోర్స్ ఇక ఇక్కడ తరచుగా చిత్రీకరించబడింది, ఫ్రీక్వెంట్లీ కాదు, నో ఫ్రీక్వెంట్లీ. దే న్యూ యూనికాన్, వాళ్ళకి తెలుసు, కానీ ఫ్రీక్వెంట్గా కాదు. సో ఓన్లీ ద వన్ ఈజ్ రైట్, ద సెకండ్ వన్ ఈజ్ రాంగ్. ఓకేనా, డన్, లెట్ ఇట్ బి. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం మిత్రమా. సి బడీస్, ఇక్కడ అసర్షన్ వచ్చేసి ఏమన్నాం, సింధులోయ నాగరికతలో తరచుగా పౌరాణిక జంతువులను వర్ణిస్తాయి అని అన్నాం. మనం గిల్గమిష్ గురించి మాట్లాడినాం. అండ్ యూనికాన్ అనేది కూడా పౌరాణిక చిత్రాల్లో రైటే. ఇప్పుడే నేను మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పిన. మెహెంజోదారో అనే ఒక ప్లేస్లోనేమో, ఇన్ ద మెహెంజోదారో వి కుడ్ సీ 60% ఆఫ్ ద సీల్స్, 60% సీల్స్ యూనికాన్వి దొరికినాయి. హరప్పాలోనేమో 46% ఆఫ్ ద సీల్స్ యూనికాన్వి దొరికినాయి. అంటే దీని అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ డస్ మీన్ వి కెన్ సీ యూనికాన్ సీల్స్. అది ఫ్రీక్వెంట్ అంటే తరచుగా అది దొరుకుతూనే ఉండాలి, అది అన్ని ప్లేసెస్లో కూడా దొరుకుతూ ఉండాలి. అలా తీసుకుంటే ఆ సినారియోలో అది రాంగ్ అవుతుంది. బట్ మనకు బుక్స్ ప్రకారం తీసుకుంటే మాత్రం యాజ్ పర్ అవర్ బుక్స్ అఫ్కోర్స్ అది రైట్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం. కానీ నేనేమన్నది, అసర్షన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ రీజన్ ఫర్, ఓకే, అసర్షన్ అనేది రైటు, రీజనింగ్ రైటు, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే కదా నేను ఆన్సర్ పెట్టింది. బోత్ ఆర్ రైట్. సో నెక్స్ట్ వచ్చేది చూద్దాం. బోత్ ఆర్ రైట్, దట్స్ ఇట్. అదే పెట్టినా, బట్ మనం చేంజ్ చేసుకున్నాం. చలో నెక్స్ట్, సత్యమేవ జయతే అనేది ఎక్కడ ఇందులో ఉంది మిత్రమా? వీ హ్యావ్ 108 ఉపనిషత్స్, 108 ఉపనిషత్తులు అయినటువంటివి ఉన్నాయి. అందులో వచ్చేసి యంగెస్ట్ ఉపనిషత్తు వచ్చేసేమో ముండకోపనిషత్. ఆ ముండకోపనిషత్తులోనే సత్యమేవ జయతే అనే ఒక వర్డ్ అయినటువంటిది ఉంది. ద ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్ అని దాని అర్థం. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, చలో. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అందులో వచ్చేసి గ్రేట్ బాత్ ఎక్కడ బయటపడింది? ఇప్పుడే నేను మీకు ఆన్సర్ అనేది చెప్పిన కదా. చూడండి, మెహెంజోదారోలో మనకి గ్రేట్ బాత్, మహాస్నానవాటిక బయటపడింది. అసెంబ్లీ హాల్ బయటపడింది. ఒక మేల్ టార్సో అని అంటే పురోహితునితో కూడుకున్నటువంటి ఒక గడ్డపు పురోహితుని బొమ్మ అయినటువంటి బయటపడింది. దాంతోపాటుగా బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ఐడల్ అయినటువంటిది మెహెంజోదారోలో బయటపడింది. సో ఆన్సర్ వచ్చేసి మెహెంజోదారో, దట్స్ ఇట్. ఓకేనా, చలో విల్ ఎంటర్ ఇంటూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎంత 15th అయిపోయింది కదా. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ ఇన్ ఋగ్వేదిక్? ఇప్పుడే మీకు చెప్పిన ఋగ్వేదంలో ఎక్కువగా ఎవరి యొక్క శ్లోకాలు అయినటువంటి ఉంటాయి? 250 శ్లోకాలు అయినటువంటి ఇంద్రుని ఉంటాయా కాదా? మరి అలాంటప్పుడు ఇంద్ర ఈజ్ అంతే, దట్స్ ఇట్. ఇంద్ర ఈజ్ ద రైట్ ఆన్సర్ మిత్రమా. సెకండ్ ప్రయారిటీ వచ్చేసేమో అగ్ని. నెక్స్ట్,
విచ్ హరప్పన్ సైట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 డిస్టింక్ట్ పార్ట్స్. చూడండి, మనకి ఆల్మోస్ట్ ఆల్ సిటీస్, అన్ని నగరాలు కూడా ఎగువ నగరం దిగువ నగరంగా విడగొట్టబడతాయి. బట్ ద డోలవీరా మాత్రం 3 పార్ట్స్గా డివైడ్ అయినటువంటి చేయడం జరుగుతుంది. అప్పర్ సిటీ, మిడిల్ సిటీ అండ్ ద లోవర్ సిటీ. ఓకేనా. అప్పర్ సిటీలో ఎప్పుడు కూడా సిటైడల్స్ అయినటువంటి ఉంటాయి. ఆ సిటైడల్స్లో వచ్చేసి చాన్హుదారో అనే ఒక ప్లేస్లో మాత్రం సిటైడల్స్ అనేవి లేవు. సిటైడల్స్ అంటే కోటలు, సిటైడల్స్ అంటే కోటలు. అలా కోటలు లేని నగరం ఏది అంటే చాన్హుదారో. 3 భాగాలుగా విడగొట్టబడిన నగరం ఏది అని అంటే డోలవీరా. ఓకే, డన్. సో ఆన్సర్ వచ్చేసి డోలవీరా. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం నాన్న. సీ ద నెక్స్ట్. యా, వేదకాలం నాటి ఆర్యుల ప్రధాన ఆహారం. ఓకే, మరి వేదిక్ సివిలైజేషన్ వాళ్ళకి సంబంధించి బార్లీ రైసా, మిల్క్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్సా, రైస్ అండ్ పల్సెసా, వెజిటబుల్ అండ్ ఫ్రూట్సా? ఇప్పటికీ కూడా వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ మనం తినం, వాటికి మనకు సంబంధమే లేదు. ఓకేనా, తీసేయండి. దాట్స్ ఇట్. బార్లీ అండ్ ద రైస్. ఇప్పుడు ఋగ్వేదిక్ సొసైటీ తీసుకోండి. ఋగ్వేదిక్ సొసైటీలో అక్కడ వ్రిహి అనే ఒక వర్డ్ అనేది కనబడుతుంది. వ్రిహి, వ్రిహి, వ్రిహి అంటే వరి అని అర్థం. అవునా? వరి అంటే ఏంటిది? వరి అంటే ఏంటిది? రైసా కాదా? దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేది చూద్దాం. అండ్ యవ అనే ఒక వర్డ్ కూడా కనబడుతుంది. అక్కడ యవ అనే వర్డ్ని బార్లీ కోసం కానీ వీట్ కోసం కానీ ఉపయోగించినట్టు కొంతమంది చెప్తారు. మరి అలాంటప్పుడు బార్లీ, వీట్, రైస్ వీళ్ళ యొక్క ప్రధాన ఆహారాలు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఏ. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేది చూద్దాం. ఎట్ విచ్ హరప్పన్ సైట్ వాజ్ అ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ఫౌండ్? ఇప్పుడే చెప్పిన అసెంబ్లీ హాల్, మెల్టార్సో, గ్రేట్ బాత్, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ఐడల్. దీస్ ఆల్ ఎక్స్కావేటెడ్ ఎట్ మెహంజోదారో ఇట్ సెల్ఫ్. అవునా, మెహంజోదారోలోనే మనకి బయటపడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మెహంజోదారో. లోదాల్లోనేమో పోర్ట్ అయినటువంటిది బయటపడుతుంది. అవునా, లోదాల్లో వచ్చేసి పోర్ట్ అయినటువంటిది బయటపడుతుంది. ఒక కాళీబంగంలో వచ్చేసేమో 7 హోమగుండాలైనటువంటివి కానీ అలా మనకి, అండ్ కాళీబంగం లోపలనే రిచువల్స్ కానీ ప్లవ్ అయినటువంటిది కానీ అలాంటివన్నీ కూడా కాళీబంగంలో బయటపడతాయి. నెక్స్ట్ వచ్చి చూద్దాం. విచ్ వేద డీల్స్ విత్ మెడిసిన్స్ అండ్ ద మ్యాజిక్? ఇప్పుడే చెప్పిన ఋగ్వేద అయినటువంటిదేమో గాడ్ హైమ్స్ గురించి చెప్తుంది. యజుర్వేద యాగాస్ గురించి చెప్పడం జరుగుతుంది. సామవేద వచ్చేసేమో మ్యూజిక్ గురించి చెప్పడం జరుగుతుంది. అధర్వణ వేద వచ్చేసేమో ఆత్మ, పరమాత్మ, డివైన్, మెడిసిన్స్, డివైన్ ఎన్నిటి గురించి చెప్పేటువంటిది అనమాట. ఓకే, మంత్రాలతో. ఓకే, ఏది వేద వైద్యం మరియు మంత్రాలతో వ్యవహరిస్తుంది? ఒక నిమిషం ఆగండి. ఋగ్వేదానికి ఉపవేదమేమో ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదమైనటువంటి దాంట్లో వచ్చేసి మళ్ళీ వేద వైద్యం గురించి ఉంటుంది. ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఇది కూడా ముచ్చట్లే. సరే, లెట్ ఇట్ బి. ఓకే, వేద వైద్యం గురించి మంత్రాలతో వ్యవహరించేది. విచ్ వేద డీల్స్ విత్ మెడిసిన్స్ అండ్ ద మ్యాజిక్? మ్యాజిక్ అనే వర్డ్ అయితే అధర్వణ వేద ఇస్ ద రైట్ ఆన్సర్. సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాల గురించి చెప్పే వేదం ఏది? అధర్వణ వేదం. సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలను గురించి చెప్పే వేదం అధర్వణ వేదం. మంత్రతంత్రాలతో, వర్డ్ అనేది ఇంపార్టెంట్. సో మంత్రతంత్రాలు కాబట్టి అధర్వణ వేదం. ఓకే, మంత్రతంత్రాలు వచ్చేసి ఏ వేదం మిత్రమా? అధర్వణ వేదం. ప్లీజ్ రిమెంబర్ దాట్. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఆయుర్వేదము అనేది ఇట్ ఈస్ ద ఉపవేద ఆఫ్ ఋగ్వేదం. ప్లీజ్ రిమెంబర్. ఓకేనా, ఆయుర్వేదము ఇట్ ఈస్ ద ఉపవేదము ఆఫ్ ఋగ్వేదం. ఓకేనా, డన్. ప్లీజ్ నోట్ ఆన్ ఇట్. అధర్వణం. నేను ఇచ్చిన కీని ఫాలో అవ్వండి. ప్లీజ్ ఫాలో ద మై కీ ఓన్లీ. డోంట్ ఫాలో ద కీ ప్రొవైడెడ్ బై ద
టీమ్. ఓకే, దట్స్ ఇట్. దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి. చలో నెక్స్ట్ వచ్చేది చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ 20th అయింది కదా, 21st ఇప్పుడు విల్ సీ ద 21st క్వశ్చన్. లోకల్ నేమ్ ఆఫ్ ది మెహంజోదారో. మెహంజోదారో అంటే దాని అర్థం ఏంటిది? మౌండ్ ఆఫ్ డెడ్ ఆర్ మౌండ్ ఆఫ్ బరియల్స్, మృతుల దిబ్బ అంటారు. మెహంజోదారో అని ఏమంటారు నాన్న? మృతుల దిబ్బ. మరి అలాంటప్పుడు మౌండ్ ఆఫ్ డెడ్ అని అనొచ్చా లేదా? కెన్ వి కాల్ దట్ ఈస్ ద మౌండ్ ఆఫ్ డెడ్ ఆర్ నాట్? ఎస్. సో ద థింగ్ ఈస్ ద మౌండ్ ఆఫ్ డెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ సి. మరి కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్, నల్ల గాజులు అని అర్థం. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేది చూద్దాం. ద బ్యాటిల్ ఆఫ్ 10 Kings was fought on the bank of which river? చూడండి, ఇక్కడ దశరాజజ్ఞ వార్ అనేది ఎవరెవరి మధ్య జరుగుతుంది అని అంటే విశ్వామిత్రుని యొక్క సంతతి వాళ్ళకి, మరియు అక్కడ అంటే కురు అండ్ పురు క్లాన్ అని చెప్పేసి మీరు వినే ఉంటారనుకుంటా. అందులో భరతుడైనటువంటి వారు, భరత, హీ ఎస్పెషల్లీ లెడ్ ది సాగా అని పిలువబడేటువంటి ఒక క్లాన్. దీనికి మరొక వైపు ఏమో ఈ విశ్వామిత్రుని యొక్క క్లాన్ అనేది ఉంటుంది. విశ్వామిత్రుని యొక్క సంతతి వాళ్ళు వచ్చేసి 10 క్లాన్స్ ఉంటాయి, 10 గ్రూపులు అయినటువంటివి ఉంటాయి. అందు గురించి దానికి దశరాజజ్ఞ వార్ అనే ఒక పేరు వస్తుంది. ఇగో ఈ 10 క్లాన్స్కి హెడ్ ఎవరు అని అంటే విశ్వామిత్రుడు. ఓకేనా? విశ్వామిత్రుడైనటువంటి వారు వాళ్ళకి మరియు ఈ భరతుని యొక్క తెగకి యుద్ధాలు అయినటువంటివి నడుస్తాయి ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ రావి. రావి అనేది వేదాలలో ఏ పేరుతో పిలవడం జరుగుతుంది? పరుష్ణి. ఓకేనా? రావి నదిని పరుష్ణి అని చెప్పేసి పిలుస్తారు. రావిని పరుష్ణి అంటారు. సతుద్రి అనేమో సత్లేజ్ రివర్ని అంటారు. చినాబ్నేమో అషికిని అని పిలుస్తారు. విపన్ అని చెప్పేసేమో వితన్ అయినటువంటిదేమో జీలం అని పిలుస్తారు. ఇంకోటి ఏముంది? జీలం, రావి, సత్లాజ్, బియాస్. బియాస్ అయినటువంటి దాన్ని వితన్. అవునా? అట్లా అనమాట. డన్. అలా మీరు అది చూసుకోండి. రావి అనే నదీ తీరంన దశరాజజ్ఞ వార్ అనేది జరుగుతుంది. ఓకేనా? భరతునికి మరియు 10 మంది, అదే 10 తెగలకు మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని దశరాజజ్ఞ వార్ అని అంటారు. దిస్ వాజ్ రిటన్ ఇన్ ద 7th మండల ఆఫ్ ద ఋగ్వేద. ఇది 7వ మండలం ఋగ్వేదంలో రాయడం అనేది జరుగుతుంది నాన్న. ఓకేనా? డన్. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది హరప్పన్ టౌన్ ప్లానింగ్ ఇస్ ఇన్కరెక్ట్? హరప్పన్ టౌన్ ప్లానింగ్కు సంబంధించింది ఏది సరికానిది అని అన్నారు. హౌజెస్ హ్యాడ్ వెల్స్ అండ్ ద బాత్రూమ్స్. ఎస్, ఇక్కడ హరప్పాలో ప్రతి 3 ఇళ్ళకి ఒక బావి అనేది బయటపడింది. ఓకేనా? ఫర్ ఎవ్రీ 3 houses ద వెల్స్ వర్ ఎక్స్కావేటెడ్ అండ్ ద బాత్రూమ్స్ వర్ వెల్ ఎక్విప్టెడ్. అండ్ బాత్రూమ్స్ అయినటువంటివి కూడా చాలా అద్భుతంగా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో ఫస్ట్ వన్ రైట్. నెక్స్ట్ వచ్చి చూద్దాం. నెక్స్ట్, డ్రైనేజ్ సిస్టమ్ వాజ్ రెడిమిటరీ అండ్ అన్కవర్డ్. దీనికి తెలుగు వర్షన్ ఓకే, తెలుగు వర్డ్ అనేది లేదా? చలో, తెలుగు ఫాంట్స్ లేవు మిత్రమా. చలో, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. డన్. చూద్దాం. డ్రైనేజ్ సిస్టమ్ వాజ్ రెడిమెంటరీ అండ్ అన్కవర్డ్. సరే చూద్దాం. బర్న్ట్ బ్రిక్స్ వర్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. అఫ్కోర్స్ అన్ని నగరాలు కట్టడానికి వాళ్ళు బేక్డ్ బ్రిక్స్ అయినటువంటి వాడారా లేదా? కాల్చిన ఇటుకలనే వాళ్ళు వాడతారు. సో ఇక్కడ అంతెందుకు, కాల్చిన ఇటుకల యొక్క ఫ్యాక్టరీ కూడా మనకు కాళీబంగన్ అండ్ లోదాల్లో కనబడింది. సో ఆన్సర్ వచ్చేసి సి కూడా రైటే. నెక్స్ట్, ది సిటైడల్ హౌస్డ్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ బిల్డింగ్స్. సిటైడల్ హౌస్డ్ ఇంపార్టెంట్ పబ్లిక్ బిల్డింగ్స్.
సిటైడల్స్ ఈ కోటలు అయినటువంటి దాంట్లో రిచ్ ఫెలోస్ మాత్రమే ఉంటారు. అవునా, రిచ్ ఫెలోస్ అయినటువంటి వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్ అన్ని సిటైడల్స్ అయినటువంటి దాంట్లో. మరి అలాంటప్పుడు ఇక్కడ బి రాంగ్ డి రాంగ్, బి అండ్ డి రెండు కూడా రాంగ్. ఇది అన్కవర్డా కవర్డా మరి? సో ఇక్కడ సో మీకు ఇచ్చిన దాంట్లో వచ్చేసి బి అని ఇచ్చారు. బి రాంగ్ డి రాంగ్ రెండు రాంగే. బికాస్ సిటైడల్స్ ఓన్లీ ఎక్విప్టెడ్ ఫర్ రిచ్ పీపుల్, ఎస్పెషల్లీ పురోహితులైనటువంటి వాళ్ళు ఉండేవారు. నార్మల్ పీపుల్ అయినటువంటి వాళ్ళకి లోవర్ సిటీ ఉండేది, అప్పర్ సిటీలో మాత్రం సిటైడల్స్ అయినటువంటి ఉండేవి. ఆ సిటైడల్స్ అప్పర్ సిటీలో ఉన్నప్పుడు పురోహితులు కానీ రిచ్ ఫెలోస్ అయినటువంటి వాళ్ళు ఉంటే ద సిటైడల్ హౌస్డ్ ఇంపార్టెంట్ పబ్లిక్ బిల్డింగ్స్. అంటే అది ముఖ్యమైనటువంటి ప్రజల కట్టడాలు, అందరు ప్రజలు కట్టడాలా కాకపోయి ఉండొచ్చు అందులో. ఐ డోంట్ థింక్ సో. సో బి అండ్ డి బోత్ ఆర్ రాంగ్. మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమైంది కదా. నేనేమంటున్నా, సిటీ అనేది 2 లెవెల్స్లో డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఒకటేమో అప్పర్ సిటీ, సెకండ్ వన్ ఏమో లోవర్ సిటీ. అప్పర్ సిటీలో సిటైడల్ అంటే కోటలు అని అర్థం. ఈ కోటలలో రిచ్ ఫెలోస్ మాత్రమే ఉండేవాళ్ళు, డబ్బులున్న వ్యక్తులు కానీ పురోహితులైనటువంటి వాళ్ళు ఉండేవారు. అవునా, ఆ పురోహితులు మరియు ఆ రిచ్ డబ్బులున్నటువంటి వ్యక్తులకు ఇది ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసే. బట్ ఈజ్ ఇట్ ఫర్ ఆల్ పబ్లిక్ బిల్డింగ్ ఆర్ ఎల్స్ ఓన్లీ ద సమ్ పబ్లిక్ బిల్డింగ్స్? కొంతమందికి మాత్రమే అది సిటైడల్ అనేది అవకాశం ఇస్తుందా, అందరికి ఇస్తుందా? ఆ సినారియో తీసుకుంటే అది రాంగ్ అవుతుంది. ది సిటైడల్ హౌస్డ్ ఇంపార్టెంట్ పబ్లిక్ బిల్డింగ్స్ ఫర్ ప్రీస్ట్ అండ్ ద రిచ్ అని అంటే రైట్. ఆ ఎక్స్టెన్షన్ పార్ట్ అనేది అక్కడ మిస్ అయింది. ఓకేనా, చలో వాట్ ఎవర్. ఆన్సర్ వచ్చేసి బి అండ్ డి బోత్ ఆర్ రాంగ్. యాజ్ యూ విష్, ఏది పెట్టినారో అది మీరు చూసేసుకోండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ వేదిక్ టర్మ్స్ అండ్ దేర్ మీనింగ్స్. ఓకే, ఇప్పుడు వచ్చి చూద్దాం వేదిక్ టర్మ్స్ అండ్ మీనింగ్స్ అయినటువంటి. ఇప్పుడు చూద్దాం. విష ట్రైబ్, బలి వాలంటరీ ఆఫరింగ్ టు ద కింగ్, గావిస్టి సర్చ్ ఫర్ ద కావ్ ఆర్ వార్స్, ఆర్యాస్ ఎక్స్క్లూజివ్లీ ఐరన్ ఇన్ ఎర్లీ ఋగ్వేద. సరే చూద్దాం. చూడండి మిత్రమా, విష్కి హెడ్ ఎవర్ అంటే, విష్ అంటే ఇక్కడ విష్ అంటే తర్వాతకి ఇది ఎలా మారింది అంటే ఒక డిస్టిక్గా మారింది. విష్కి హెడ్ ఎవర్ అంటే విష్పతి, విష్కి హెడ్ ఎవర్ అంటే విష్పతి. విష్పతి కన్నా పైన ఎవడు ఉంటాడు అని అంటే విష్ కన్నా పైన ట్రైబ్ అనేది ఉంటుంది. ఆ ట్రైబ్కి హెడ్ ఎవరు అని అంటే రాజన్ అయినటువంటి వాడు ఉంటాడు. ఓకేనా, సో అది చూద్దాం మళ్ళీ. బలి చూడండి, బాగా అండ్ ద బలి, ఇవి రెండు మనకి లేటర్ వేదిక్ సివిలైజేషన్లో మలివేద కాలంలో కనబడుతున్నటువంటి ట్యాక్సెస్. చూడండి, బాగా అంటేనేమో రాజుకు ఇవ్వవలసినటువంటి ట్యాక్స్, అంటే బాగా సగభాగం నాది ఆర్ఎల్స్ 22/3 పార్ట్. బాగా అంటే రాజుకు ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్ ఆర్ఎల్స్ కింగ్డమ్కి ఇవ్వవలసిన ట్యాక్స్. ఇది లేటర్ వేదిక్ టైం పీరియడ్లో కనబడుతుంది. బలి అనేది వాలంటరీ ట్యాక్స్ విచ్ ఈజ్ ఆఫర్డ్ టు ద కింగ్. రాజుకు ఇచ్చేటువంటి వాలంటరీ ట్యాక్స్ని బలి అంటారు. సో ఇది రైట్. నెక్స్ట్ వచ్చేసి గావిస్టి, గోవుల కోసం రాజన్ అయినటువంటి వాడు ఏ యుద్ధాలను చేస్తాడు? గావిస్టి వార్స్ అయినటువంటి చేస్తాడు. సో ఇక్కడ వచ్చేసి చూసుకుందాం నాన్న, గావిస్టి వార్స్ అయినటువంటిది. సో ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్ వచ్చేసి అయాస్. అయాస్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన అయాసు, కృష్ణ అయాసు 2 టైప్స్. అయాస్ అంటేనేమో ఆ టైంలో మెటల్, అది కూడా బ్రాంజ్ని కానీ కాపర్ని కానీ అయాస్ అని చెప్పి పిలిచేటువంటి వారు. ఓకేనా, కృష్ణ అయాస్ అంటేనేమో ఐరన్ అయినటువంటి దాన్ని పిలిచేటువంటి వారు. ఓకేనా, కృష్ణ అయాస్ అని చెప్పేసి ఏమో ఐరన్ అని చెప్పేసి
పిలుస్తాం. కృష్ణుడు ఏ కలర్లో ఉంటాడు? బ్లాక్. అందు గురించి మనకి లేటర్ వేదిక్ సివిలైజేషన్ అయినటువంటి దాంట్లో కృష్ణాయాస్ వచ్చేసి మనం అలా చెప్పుకుంటాం నాన్న. ఓకేనా? డన్ డన్ డన్. సరికాని జతలు ఏవి? దీంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ డి కూడా రాంగ్. సరే, వాట్ ఎవర్. విష ఆర్ విష. సో మోస్ట్ ప్యూర్గా రాంగ్ వచ్చేసి అయాసే తీసుకోండి. ఎందుకనంటే అయాస్ వచ్చేసి బ్రాంజ్ అండ్ కాపర్ కాంబినేషన్, కృష్ణాయాస్ ఏమో ఐరన్ కాంబినేషన్. సో ఇక్కడ వచ్చేసి డి పెట్టేసుకోండి. అక్కడైతే ఏ రాంగే డి రాంగే, బట్ మీకు ఇచ్చినటువంటి కీలో మాత్రం డి ఉంది. వాట్ ఎవర్. మీకు ఎగ్జామ్లో కూడా ఏమైనా మిస్టేక్స్ వస్తే వాళ్ళు మీకు మార్క్స్ అలాట్ చేస్తాడు మిత్రమా. డోంట్ వరీ, ఈవెన్ ద గవర్నమెంట్ ఆల్సో విల్ అలాట్ ద మార్క్స్. ఎందుకంటే మీరు చూడండి 2016లో తెలంగాణలో 600 మార్కులకు ఎగ్జామ్ జరిగితే 583 మార్కులు, 17 క్వశ్చన్స్ అయినటువంటి డిలీట్ చేశారు. హిస్టరీ పైన కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అయినటువంటి ఉంటాయి. 17 క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేశారు. కాబట్టి డోంట్ వరీ, అట్లా ఏమైనా కాంట్రవర్సీస్ ఉంటే దే డిలీటెడ్. డోంట్ వరీ. ఓకే, చలో మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. దట్స్ ఇట్. వెదర్ యు ఆర్ గెటింగ్ అ సబ్జెక్ట్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ గెటింగ్ ద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ నాట్, అంతే. హిస్టరీ అంటే ఎక్స్ప్లెనేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ ఇట్. చలో లెట్ ఇట్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎవిడెన్స్ ఆఫ్ ద డాక్యార్డ్ అండ్ ఇండికేటింగ్ ద ఒరాసస్ ట్రేడ్? విదేశీ వర్తకాన్ని సూచించే డాక్యార్డ్ ఆధారాలు హరప్ప నాగరికతలు ఏ ప్రాంతంలో లభించాయి? ఇప్పుడే చెప్పిన మీకు. లోదాల్ అయినటువంటి దాంట్లో సుత్కా జందోరా అనే ప్లేసెస్లో మనకి పోర్ట్స్ అయినటువంటి కనబడ్డాయి. సో ఆన్సర్ సింపుల్గా మీరు పెట్టేస్తారు. ఐఎమ్ ప్రెటీ ష్యూర్. సో ఆన్సర్ వచ్చేసి ద లోదాల్. ఓకేనా? డన్. నెక్స్ట్ అట్లయితే మళ్ళీ సి కూడా సుత్కా జందోర్ ఉంది కదా సార్ అంటే గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద లోదాల్, బికాస్ మన ఇండియాకి సంబంధించినటువంటిది. సుత్కా జందోర్ ఎక్కడ? ఇట్ ఈస్ ద బార్డర్ ఆఫ్ ద పాకిస్తాన్ అండ్ ఇరాన్. అది హరప్పన్ సివిలైజేషన్లో అంత పార్ట్ కూడా ఉండేది కాదు. ఇట్ ఈస్ ద బార్డర్ సిటీ, ఇట్ ఈస్ ద మెయిన్ సిటీ. బార్డర్ సిటీ వేరు, మెయిన్ సిటీ వేరు. సో ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చలో కన్సిడర్ ద ఎవల్యూషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద ఎర్లీ వేదిక్ టు ద లేటర్ వేదిక్. విచ్ డీటీ లాస్ట్ దేర్ ప్రామినెన్స్ డ్యూరింగ్ ద లేటర్ వేదిక్ సివిలైజేషన్? ప్రజాపతి, విష్ణు, రుద్ర, ఇంద్ర. ప్రజాపతి అంటే ఎవరు? బ్రహ్మ. ఓకే, మరి లేటర్ వేదిక్ టైం పీరియడ్లో ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు? దే గివెన్ ఫస్ట్ ప్రయారిటీ టు ద బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. హీ వుడ్ బి కాల్డ్ యాజ్ ద ఆరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్. హీ కాల్డ్ యాజ్ విష్ణుని ప్రొటెక్టర్ ఆఫ్ యూనివర్స్, మహేశ్వరాని డెస్ట్రాయర్ ఆఫ్ ది యూనివర్స్. ఇది ఫస్ట్ ప్రయారిటీ. త్రిమూర్తులు గాట్ ద ఫస్ట్ ప్రయారిటీ. ద సెకండ్ ప్రయారిటీ విచ్ ఎస్పెషల్లీ గివెన్ టు ద ఇంద్ర. అలాంటప్పుడు ఎవరికి ప్రయారిటీ పోయింది? మొత్తం ఋగ్వేదిక్ సొసైటీలో 250 శ్లోకాలు ఇంద్రునికి ఉన్నాయి. ఇంద్ర వాజ్ అ ఇంపార్టెంట్ గాడ్ ఇన్ ద ఋగ్వేద సొసైటీ, అవునా? మరి ఈ టైంలో ఋగ్వేదిక్ సొసైటీ తర్వాత లేటర్ వేదిక్ సొసైటీలో ఇంద్రాకి ప్రయారిటీ తగ్గిందా పెరిగిందా? తగ్గింది, అంతే. ఆన్సర్ వచ్చేసి ఇంద్ర. ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి వచ్చింది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు వచ్చింది. తర్వాత ప్రయారిటీని ఏమో ఎవరికి ఇచ్చారు? ఇంద్రాకి ఇచ్చారు. సో దట్స్ ఇట్. నెక్స్ట్ ద లాస్ట్ 27th క్వశ్చన్. స్క్రిప్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. ఇంతకుముందే చెప్పిన స్క్రిప్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ అ పిక్టోరియల్ స్క్రిప్ట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బాస్టోఫెడన్ స్క్రిప్ట్. దానికి మరొక పేరు బాస్టోఫెడన్ స్క్రిప్ట్ అంటారు. వన్ లైన్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఫ్రమ్ left to right and the another line which especially seen from the right to left, but the alternative lines are similar. ఓకేనా? ఆల్టర్నేటివ్ లైన్స్ అయినటువంటివి సిమిలర్గా ఉంటాయి.
అర్థమవుతుందా? విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద బాస్టోఫెడన్ స్క్రిప్ట్. దట్స్ ఇట్. పిక్టోరియల్ స్క్రిప్ట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద బాస్టోఫెడన్ స్క్రిప్ట్. చలో, ద పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్. పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ అనేది దేనికి సంబంధించింది అని అంటున్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎర్లీ వేదిక్ సివిలైజేషన్, లేటర్ వేదిక్ సివిలైజేషన్ అండ్ ద మౌర్యన్ సివిలైజేషన్. చూడండి, మనకి బ్లాక్ అండ్ ద రెడ్ వేర్ పార్ట్స్ అయినటువంటి ఏమో ఐవీసీలో మనకు కనబడతాయి. ఓకేనా? అండ్ ఆర్చిడ్ అంటే ప్యూర్ కాపర్ పార్ట్స్ అయినటువంటి ఏమో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కనబడతాయి. పెయింటెడ్ గ్రేవేర్ పార్ట్స్ అయినటువంటి ఏమో వేదిక్ సివిలైజేషన్లో కనబడతాయి. పెయింటెడ్ గ్రేవేర్ పార్ట్స్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ లేటర్ వేదిక్ సివిలైజేషన్. ఓకే, మైండ్ ఇట్. అది లేటర్ వేదిక్ సివిలైజేషన్లో మనకి ఎక్కువగా కనబడేటువంటిది. దట్స్ ఇట్. ఓకే, డన్. నెక్స్ట్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. లాస్టా 29 సారీ. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సింధు లోయ నాగరికత ప్రజలకు సాధారణంగా తెలియని జంతువు ఏది? ఆప్షన్ ఏ బుల్, ఆప్షన్ బి వచ్చేసి ఎలిఫెంట్, ఆప్షన్ సి వచ్చేసి హార్స్, ఆప్షన్ డి వచ్చేసి రైనోసార్. చూడండి, దిస్ ఇస్ నాట్ ఈవెన్ వ్యాలిడ్ క్వశ్చన్. ఈవెన్ దో ఇట్లాంటి క్వశ్చన్ వస్తే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? సింపుల్గా నాకు తెలుసు హార్స్ అని చెప్పేసి చెప్తారు. కానీ వెన్ ఎవర్ యూ రీడ్ ఇన్ హయ్యర్ స్టాండర్డ్స్, మీరు ఎక్కువ స్టాండర్డ్స్ పై స్టాండర్డ్స్ చదివితే అక్కడ మనకి హార్స్ టెర్రాకోటా బొమ్మ అయినటువంటిది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలిబంగాన్ అనే ఒక ప్రాంతంలో కనబడుతుంది. దాన్ని తీసుకుపోయి రొమిలా తాపర్ అని పిలువబడేటువంటి ఒక హిస్టారియన్కి ఇస్తే, అరే అది గుర్రం బొమ్మ కాదురా, గాడిద బొమ్మ అని చెప్పేసి ఆమె డిసైడ్ చేస్తుంది. కానీ తర్వాతకి జేపీ జోషి అని పిలువబడేటువంటి ఒక వ్యక్తి సుర్కటోడా అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ సుర్కటోడా అనే ఒక ప్లేస్లో హార్స్ రిమైన్స్ అంటే గుర్రం యొక్క అస్థికలైనటువంటి బయటపడితే అవును వాళ్ళకి గుర్రం తెలుసు అని చెప్పేసి అంటారు. కానీ ఫైనల్ వర్డ్ ఏంటంటే వాళ్ళకు గుర్రం తెలుసు కానీ అంత ఎక్కువగా పరిచయం లేదు, అందరికీ ఏం తెలియదు. కొంతమంది వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ పీపుల్ నోస్ ద హార్స్. ఓకేనా? ఇప్పుడు 90% పీపుల్కి తెలియకపోతే అది తెలియనట్టేనా కాదా? అంతే. ఆ ముచ్చట్ల మాత్రమే హార్స్ అనేది వాళ్ళకు తెలియదన్నట్టు అక్కడ సీజ్ ద రైట్ ఆన్సర్ అంటాం. అంతే. రైనోసార్ వచ్చేసి మనకి పశుపతి సీల్లోనే ఉందా లేదా? మరి ఎలిఫెంట్ కూడా పశుపతి సీల్లోనే ఉందా లేదా? అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ద వేదిక్ అడ్మినిస్ట్రేషన్ ద ఆఫీసర్ బాగదూదా. In the Indus Vedic administration, the officer Bhagaduga, okay, Bhagaduga was a responsible officer for. See buddies, లేటర్ వేదిక్ సివిలైజేషన్ ఉంది కదా, అక్కడ మాత్రమే 12 మంది ఆఫీసర్స్ అయినటువంటి వాళ్ళు ఆర్జినేట్ అవుతారు. వాళ్ళనే మనం ఏమన్నాము? 12 రత్నిన్స్, 12 రత్నిన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ 12 రత్నిన్స్లో వచ్చేసి ముఖ్యంగా మనకు సేనాని ఉంటాడు. సేనాని కాల్డ్ యాజ్ అ చీఫ్ కమాండర్. ఓకేనా? కమాండర్ ఇన్ ద చీఫ్ అని మనం అంటాం. ఇగో నెక్స్ట్ వచ్చేసి చీఫ్ జడ్జ్ ఏమో అంతే ఉండు అక్కడ. నెక్స్ట్ హీ వుడ్ బి కాల్డ్ యాజ్ అ రెవెన్యూ కలెక్టర్. అతన్ని ఏమంటాము? రెవెన్యూ కలెక్టర్ అని చెప్పేసి అంటారు. 2 క్వశ్చన్స్ అడుగుతాడు, మోస్ట్లీ రిపీటెడ్ 2 క్వశ్చన్స్. ఒకటేమో సంగ్రాహిత్రి అని అడుగుతాడు, రెండవది వచ్చేసి బాగదుఘ అనే క్వశ్చన్ అడుగుతాడు. అంతే. ఇవి 2 మనకు 99.9% తెలియనివి. ఓకేనా? ఫారెస్ట్ ఆఫీసర్ అని అంటే మనకి గవిస్టి ఆఫీసర్ ఉన్నాడా, అతనే మనకి ఫారెస్ట్ ఆఫీసర్గా కూడా వర్క్ అయినటువంటి చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. అలాంటప్పుడు రెవెన్యూ కలెక్టర్ వచ్చేసేమో బాగదుఘ, ట్రెజరర్ వచ్చేసేమో సంగ్రాహిత్రి. ఇవి 2 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ 12 ఆఫీసర్స్. 12 మంది ఆఫీసర్లు అవి వాళ్ళిద్దరికి మనకు తెలియదు, అవి వాళ్ళిద్దరిపైన ఎగ్జామ్ అనేది
ఎగ్జామ్లో ఫోకస్ చేస్తాడు అంతే. ఓకే, ఇక్కడ 30 క్వశ్చన్స్లో 28 క్వశ్చన్స్ అనేవి మనకు పర్ఫెక్ట్గా వచ్చినాయి. 2 క్వశ్చన్స్ వచ్చేసి 2 ఆన్సర్స్ ఉన్నాయి. సో దాంట్లో కూడా మోస్ట్ అప్రాప్రియేట్ ఏది అనేది కూడా మీకు చెప్పిన, విచ్ ఈజ్ అ మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఇంతకుముందు ఏమి మనకి అయాస్ అండ్ కృష్ణాయాస్. అయాస్ అంటేనేమో బ్రాంజ్ కాపర్ కాంబినేషన్, కృష్ణాయాస్ అంటేనేమో ఐరన్. సో అది మోస్ట్ ఇర్రిలవెంట్గా ఉంది కాబట్టి దానికి ఆన్సర్ వచ్చేసి డి పెట్టేసేసుకోండి. నెక్స్ట్ అక్కడ ఇంతకుముందు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా సరే కవర్ చేయబడి ఉంటుందా, అన్కవర్ చేయబడి ఉంటుందా? డ్రైనేజ్ సిస్టమ్ కవర్ చేస్తేనే ఆ స్మెల్ అనేది రాదు, అందరికీ కూడా తెలుసు. అన్కవర్ అని ఉంది కాబట్టి అది బ్లైండ్గా మీరు ఆన్సర్ పెట్టేసేస్తాడు. నేను దాన్ని మళ్ళీ కాంట్రవర్సీగా ఏం క్రియేట్ చేయలేదు, మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ అనేది పెట్టడానికి చూడండి. హిస్టరీ అనేది ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకున్న కొద్దీ కాంట్రవర్సీస్ అనేది బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. ఓకేనా, మీకు అలాంటి ఏమొద్దు. సో యూ మైట్ హ్యావ్ గాట్ ద క్లారిటీ. హిస్టరీ ఎంత తెలుసుకుంటారో ఎగ్జామ్ వరకు మాత్రమే తెలుసుకోండి. యు ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ద పిహెచ్డి ఎగ్జామ్స్ ఆన్ హిస్టరీ. యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ద డాక్టరేట్ ఇన్ ద హిస్టరీ స్పెషలైజేషన్. సో అలాంటి ముచ్చట్లేమొద్దు. సో బ్రీఫ్గా మాత్రమే మనం సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాం, దాన్నే బాగా చదువుకోండి. వాట్ ఎవర్ ఐ టీచ్ ఇన్ ద క్లాస్ యూ జస్ట్ రైట్ డౌన్ ఆన్ ద నోట్స్. మీరు దాన్ని రాసుకోండి. అండ్ దానికి సంబంధించి ఇంకేమైనా ఎక్స్టెన్షన్ వర్షన్స్ అయినటువంటివి ఉంటే దే విల్ ప్రొవైడ్ ద నోట్స్ టు, అండ్ ఆర్ఎల్స్ మనం క్లాసెస్ అనేది తీసుకుంటాం కదా, ఆఫ్టర్ టేకింగ్ ద క్లాస్ యూ జస్ట్ అలైన్ ఇట్. దాన్ని అలైన్ చేసేసుకొని బాగా చదువుకోండి. దిస్ ఇస్ దత్తు మిత్ర. నా ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ బడీస్, థ్యాంక్ యూ సో మచ్.